Very good afternoon. How are you? How was the morning? చాలా మోటివేట్ అయ్యారా? ఇంకా అవసరం లేదన్నమాట మీకు లేదా? రైట్. There are three things important in our life: past, present and what is most important? Future. So suppose let us say మీరు మా హైదరాబాద్ వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మీకు చాలా ఆకలేస్తుంది, మా దగ్గర పప్పు ఉంది, కానీ హైదరాబాద్ మర్యాద మీరు మెహమాను, మీకు ప్యారడైజ్ బిర్యానీ చేసి పెడతాము, కాకపోతే టైం పడుతుంది, సాయంత్రం వరకు ఆగండి అంటారు, లేదా ఒక 2 రోజుల్లో చేసి పెడతానని. ఇప్పుడున్న పప్పు కావాలా, రేపు వచ్చి బిర్యానీ కావాలా? మరి ఫ్యూచర్ ముఖ్యం అన్నారు, ప్రజెంట్ ముఖ్యం కాదా? సో ఒక 3 యువకులు ఉద్యోగం కోసం వెతికారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉద్యోగం కోసం రోజంతా తిరిగారు, అలసిపోయారు, ఇంటికి వచ్చారు. సో వాళ్ళకి ఏమి లేదు భోజనం చేయడానికి. సో అక్కడ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళారు, ప్రసాదం అయిపోయింది, అప్పటికి కొంచెం మిగిలి ఉన్న ప్రసాదం పెట్టారు. ఇది ఎవరికి ఆకలి తీరదు, సో మనం పని చేద్దాం, మనం పడుకుని ఎవరికి మంచి కళ వస్తే వాళ్ళు ఉదయాన్నే ఇవి ప్రసాదం తిందాం అనుకున్నారు. 3 పడుకున్నారు. సో అందులో ఒక ఆయన లేచి అన్నాడు, నాకు రాత్రి కళ వచ్చింది, రాత్రి నీవు మా దేవుడు ఫుట్బాల్ ఆడుకున్నట్టు కళ వచ్చింది అని. చాలా గొప్ప కళ అనుకున్నారు. రెండో ఆయన అన్నాడు, మాకు కూడా కళ వచ్చింది, మా దేవుడు వచ్చాడు, ఆయన నేను బ్యాడ్మింటన్ ఆడుకున్నాం అన్నారు. ఈ 3 ఆయన ఏం మాట్లాడలేదు. బాబు మీ కళ వచ్చినట్లేదు, మీ పని చేసుకోమా ప్రసాదం, మాకే గొప్ప కళలు వచ్చినాయి అన్నారు. ఆ 3 ఆయన లేదు, నాకు కూడా రాత్రి కళలో కృష్ణుడు వచ్చాడు, నన్ను నిద్రలో అయిపోయి ఏం చేస్తున్నావు, లేచి ముందా ప్రసాదం తినన్నాడు, తినేసి పడుకున్నాను అన్నాడు. చాలాసార్లు మనం కళలు కంటూ ఉంటాం, కానీ కొంతమంది చేయాల్సిన యాక్షన్ చేస్తూ ఉంటారు. కళలు కంటూ ఉంటే జీవితం ఆగదు. సో భవిష్యత్తు ఎంత ముఖ్యమో వర్తమానం అంతే ముఖ్యం. ఎప్పుడో భవిష్యత్తులో గొప్పగా ఉండాలని ఈ రోజు చదువు ఇది అవసరం లేదని అనుకుంటే భవిష్యత్తు మనం నిర్మించేది నేటితోటే. ఎందుకంటే ఈ రోజంతా కూడా మనం గతంలో చేసినటువంటి పనుల యొక్క ఫలితం. రేపు అన్నది ఈ రోజు చేసేటటువంటి పనుల యొక్క ఫలితం. ఈ రోజు మారకుండా భవిష్యత్తు మారడం అన్నది అసాధ్యం. ఎందుకంటే విత్తనాలు మనం రోజు వేస్తూ పోవాలి, ప్రతిరోజు పంట రాదు. కానీ పంట వస్తుందో లేదో గ్యారంటీ లేదని విత్తనాలు వేయడం మానేస్తే పంట గ్యారంటీగా రాదు. ఏ రైతు కూడా తన విత్తనాలు వేసి సాగు చేస్తాడు తప్ప పంట వచ్చి దాని మీద రోజు చూసుకుంటూ ఉండడు. రోజు ప్రోగ్రెస్ ఉందా లేదా అని తన కర్తవ్యాన్ని తను నిర్వహిస్తూ ఉంటాడు. అలా విత్తనాలు వేయడం అనేది మన బాధ్యత. పంట అన్నది ఏదో ఒక రోజు వస్తుంది. అలాగని విత్తనాలు వేయడమే మానేస్తే పంట అన్నది గ్యారంటీగా రాదు. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనుకున్న దాన్ని బట్టి మన యొక్క వర్తమానం నిర్మాణం అవుతుందండి. ఇది ఎలాంటిదంటే ఒక కారుకి ముందు అద్దం ఉంది, వెనకాల అద్దం ఉంది, స్టీరింగ్ ఉంది. మూడిట్లో ఏది ముఖ్యమండి? స్టీరింగ్ ముఖ్యం. మరి ముందు అద్దం కనుక బ్లాక్ పెయింట్ వేస్తే మీకు కనపడుతుందా? రోడ్డు కనపడిపోతే డ్రైవ్ చేయగలుగుతారా? మంచు పడింది, వర్షం పడింది, మీరు చేయగలుగుతారా? సో భవిష్యత్తు కనపడాలి. స్టీరింగ్ అన్నది వర్తమానం, వెనకాల అద్దం రేర్ వ్యూ మిర్రర్ అనేది గతం. గతం నుంచి నేర్చుకోవాలి, భవిష్యత్తుకి ప్లాన్ చేయాలి, వర్తమానంలో జీవించాలి. సో అయితే మరి మన వర్తమానం ఎంతమందికి అసలు క్లారిటీ ఉంది? ఎందుకు మనకి ఫ్యూచర్ అవసరం, మనకి భవిష్యత్తు ఎందుకు అవసరం? సో ఏది మనిషిని ఇన్స్పైర్ చేస్తుంది? గతమా, వర్తమానమా, భవిష్యత్తా? ఏది ఇన్స్పైర్ చేస్తుంది? మనకి ఎంతమంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఎంతమంది ఆర్డినరీ స్టూడెంట్స్? సో మీ మీద మీకు ఆల్రెడీ ఒక నమ్మకం ఉంది. ఈ నమ్మకం అన్నది మీకు గతం నుంచి వచ్చిందా, భవిష్యత్తు నుంచి వచ్చిందా? మీరు మీ కారు వెనకాల అద్దం నుంచి చూసి భవిష్యత్తుకి ఎలా డ్రైవ్ చేస్తారు? అందుకే గాడ్ అనేది జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్. ఏంటంటే ఫస్ట్ యూ నీడ్ టు డిస్ట్రాయ్ యువర్ పాస్ట్. ఇందాక ఆయన మన ఎస్పీ గారు మాట చెప్పారు, మా గురువు గారు పాస్ట్ టెన్స్ వాడద్దు అన్నారని. నేనేం చెప్తానంటే మీకు గతంలో గతించిపోయినటువంటి గతం గురించి ఎక్కువ ఆలోచించకండి, గతం నుంచి నేర్చుకుని దాన్ని వదిలేయండి. సో మీరు ఇఫ్ యు ఆర్ ఆర్డినరీ స్టూడెంట్ ఇన్ యువర్ 10th క్లాస్, సో వాట్? మనకి సచిన్ టెండూల్కర్ గారు ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు, సో అందుకని ఆయన ఫెయిల్యూర్ అనొచ్చు. కానీ మహారాష్ట్ర గవర్నమెంట్ సచిన్ టెండూల్కర్ క్రికెట్లో సక్సెస్ అయ్యాక ఆయన యొక్క పాఠాన్ని మహారాష్ట్రలో ఇంగ్లీష్లో ఒక పాఠం కింద, లెసన్ కింద పెట్టారు. అంటే సచిన్ టెండూల్కర్ ఫెయిల్యూరా, సక్సెస్ఫుల్? అక్కడ
ఇందాక రామకృష్ణ గారు చెప్పారు ప్రతి మనిషి లోపల మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయని. ఆ ఇంటెలిజెన్సెస్ ప్రకారం ఎవరు ఎందులో జీనియస్ అవుతారో తెలుసుకునే విధానం మనకి లేదు. ఎందుకంటే లాజికల్ ఇంటెలిజెన్స్, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, మ్యూజికల్, ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్, స్పిరిచువల్, నేచురల్, కెనెస్థెటిక్, ఇలా పలు రకాల ఇంటెలిజెన్సెస్ ఉంటాయండి. ఇంటెలిజెన్సెస్ లో మినిమం 4 డామినెంట్ ఉంటాయి. ఆ డామినెంట్ ప్రకారం మన కెరీర్ ఎంచుకుంటే జీవితంలో మనం గ్రేట్నెస్ ని అందుకునే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఎవరు కనుక్కోవాలంటే మన విద్యా విధానం, మన పేరెంట్స్. ఎవరు కనుక్కోకపోతే మీకు మీరు కనుక్కోవాలి. ఎందుకంటే లైఫ్ అన్నది డిస్కవరీ అంటే ఒక డైమండ్ని ఎవరు కనిపెట్టరండి, కనుగొంటారు. డైమండ్ ఎక్కడ దొరుకుతుంది? లోతులో దొరుకుతుంది. మనకి సముద్రం ఒడ్డున గులకరాలు ఉంటాయి, లోతులో ముత్యాలు దొరుకుతాయి. సో డైమండ్లో దొరకదు, డైమండ్ ఒక గులకరాయిలో దొరుకుతుంది. అది డైమండా కాదా అన్నది డైమండ్ ఎక్స్పర్ట్కి తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని ఎన్ని కట్స్ కొడితే అంత వాల్యూ. సో మీ యొక్క డైమండ్ ఎక్స్పర్ట్ మీ టీచర్ కావాలి, మీ యొక్క ఇంట్లో ఎవరైనా పెద్దలు కావాలి, లేదా మీరే కావాలి. ఒక్కసారి మీరు డైమండ్ అని తెలిస్తే మిమ్మల్ని మీరు చెక్కుకోవాలి. ఒక శిల్పం కింద చెక్కుకున్నప్పుడు భవిష్యత్తులో మీరు ఆరాధ్య దేవతలు అవుతారు. దీనికి మనకి ఫస్ట్ ముందుగా నేర్చుకోవాల్సింది ఆస్క్ అంటే యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్. అందుకే జీసస్ ఒక మాట చెప్తాడు, ఆస్క్ అండ్ షల్ బి గివెన్, సెర్చ్ అండ్ షల్ బి ఫౌండ్, నాక్ అండ్ షల్ బి ఓపెన్డ్ అని. సో ఈ ఆస్క్ అంటే ఫస్ట్ యాటిట్యూడ్ అంటే ఏంటి అసలు? నేను ఈ మధ్యనే చెప్పాను 3 రకాల యాటిట్యూడ్స్. యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్, నీ మీద నీ ఒపీనియన్ ఏంటి? నువ్వు ఎలాంటి వాడు అనుకుంటున్నావు? ఆర్ యు ఆర్డినరీ పర్సన్ ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్? అసలు ఆర్డినరీ అంటే ఏంటి, ఎక్స్ట్రాడినరీ అంటే ఏంటి? సో లెట్ us say that పివి నరసింహారావు గారు మన ఊరు నుంచి వెళ్ళిన ప్రధానమంత్రి గారు ఈజ్ అన్ ఆర్డినరీ ప్రైమ్ మినిస్టరా, ఎక్స్ట్రాడినరీ ప్రైమ్ మినిస్టరా? సో ఎక్స్ట్రాడినరీ అంటే ఏంటి అంటే ఆయన యొక్క నైపుణ్యం, సామర్థ్యంలో అత్యధికంగా ఉన్న ఆయన వ్యక్తిత్వంలో ఒదిగి ఉండే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ అంటారు. అంటే సామర్థ్యంలో చాలా ఎక్కువ, వ్యక్తిత్వంలో చాలా నిండుగా అంటే ఒదిగి ఉండే వాళ్ళని. పివి నరసింహారావు గారికి ఎక్కడన్నా ఈగో ఉండేటటువంటి అవకాశం మీకు ఎక్కడన్నా కనపడినాయా? కానీ సామర్థ్యంలో ఏ ప్రైమ్ మినిస్టర్ ఆయనతో సాటి లేనంత విధంగా భారతదేశాన్ని ముందుకు నడిపాడు ఆయన. అంటే ఎక్స్ట్రాడినరీ అంటే బీ మోర్ ఆర్డినరీ, దట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. నేల విడిచి స్వామి చేయొద్దంటారు. మనం చాలా గొప్పవాడిని, చిన్న విజయానికే నాకు ఫస్ట్ క్లాస్ అనుకుంటాం. నీకు ఫస్ట్ క్లాస్ ఎలా వచ్చింది? నీకంటే వేరే వాళ్ళకు మార్కు తక్కువ వచ్చింది కాబట్టి నీకు ఫస్ట్ క్లాస్, లేదా క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకుంటాం. మరి క్లాస్ ఫస్ట్ మనకి వచ్చామని అంటే మీ ఒక్కరికి క్లాస్ ఫస్ట్ వస్తే మిగతా వాళ్ళందరూ ఓడిపోతే మీరు ఫస్ట్ వస్తే అది ఏం గొప్పతనం? ఫస్ట్ క్లాస్ చాలా మందికి రావచ్చు, క్లాస్ ఫస్ట్ ఒకరికి వస్తుంది. సో మనం ఏదన్నా సాధించిన దాన్ని చూసి మనం చాలా గొప్ప అనుకుంటూ ఉంటాం. కానీ ఈ విశ్వంలో మన పాత్ర ఎంత, మన సమస్య ఎంత, మన ఉనికి ఎంత అని ఒకసారి ఆలోచించండి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? కరీంనగర్లో ఒక హాల్లో ఉన్నాం. ఈ హాల్ కరీంనగర్లో ఉంది, కరీంనగర్ జిల్లాలో ఉంది, కరీంనగర్ తెలంగాణలో ఉంది, తెలంగాణ ఇండియాలో ఉంది, ఇండియా ఏషియాలో ఉంది, ఏషియా భూమి మీద ఉంది, భూమి సోలార్ సిస్టమ్ సౌర కుటుంబంలో ఉంది, సోలార్ సిస్టమ్ గెలాక్సీలో ఉంది, గెలాక్సీ యూనివర్స్లో ఉంది. ఆ యూనివర్స్ నుంచి వెనక్కి రండి. ఈ గెలాక్సీ ఎంత, అందులో కొన్ని లక్షల కోట్ల నక్షత్రాల్లో సౌర కుటుంబం ఎంత, అందులో అతి చిన్న గ్రహము. మనం ఈ 9 గ్రహాల దగ్గరికి మనం ప్రయాణించలేం. అలాంటి ఒక చిన్న గ్రహంలో, అందులో ఇండియాలో, అందులో తెలంగాణలో, అందులో కరీంనగర్లో, అందులో ఒక ఫంక్షన్ హాల్లో, అందులో మీరు, మీ లైఫ్ ఎంత, మీ యొక్క సమస్య ఎంత, మనం సాధించింది ఎంత. సో at the end of the day we need to understand we are nothing. When you understand that you are nothing, you can be anything. Because మన అందరికి ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. మన ఐడెంటిటీస్ అన్ని కూడా ప్రపంచంలో ఇవ్వబడినాయి. కానీ మనకి యాక్చువల్గా ఏ ఐడెంటిటీ లేనటువంటి ఒక ఐడెంటిటీ ఉంటుంది, అది మన సోల్స్ గాడ్. ఈ మధ్యన నేను మహాభారతం చూస్తుంటే 3 పాయింట్స్ చాలా బాగా అనిపించినాయి. శరీరం దృఢంగా ఉంటే దాని శక్తి అంటారు, మనసు దృఢంగా ఉంటే దాని సామర్థ్యం అంటారు, ఆత్మ దృఢంగా ఉంటే దాని శౌర్యం అంటారు. అభిమన్యుడికి అర్జునుడు చెప్తా అంటాడు, కర్ణుడు గొప్పవాడే కానీ ఆయనకి శక్తి సామర్థ్యం ఉంది కానీ శౌర్యం లేదంటాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నేను ప్రూవింగ్ చేయడంలో ఉన్నాడు. ఐ వాంట్ బి బెటర్ దెన్ అర్జున. తన యొక్క అవమానానికి ప్రతీకారం తీసుకునే సెంటర్లో ఆయన పనిచేశాడు. కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా ఆయన వాల్యూస్ ప్రకారం పనిచేయలేదు. మహాభారత యుద్ధం 3 వల్ల జరిగిందని చెప్తారు. అది ఎవరంటే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు. భీష్ముడు తన ప్రతిజ్ఞ ఎప్పుడో ఇచ్చిన మాటకి కట్టుబడి అధర్మం జరగడానికి కారణమయ్యాడు. ద్రోణుడు తన కొడుకు గురించి అన్ని నిర్ణయాలు తీసుకుని శిక్షకుడుగా మిగిలిపోయాడు, గురువుగా అవ్వకుండా. కర్ణుడు తన యొక్క అవమానానికి ప్రతికోసోదకంగా తీసుకున్నాడు తప్ప
తన యొక్క సామర్థ్యాన్ని ప్రజోపహితంగా ఉపయోగించినందున వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సో వాళ్ళు ఒక కుట్రతోటి బలవాల్సి వచ్చింది. సో నెక్స్ట్ మీకు గుర్తుంచుకోవడానికి కొన్ని నేను యాక్రోనిమ్లో చెప్తాను. దానికి నేను చాలా రోజుల క్రితం క్రియేట్ చేసిన ఒక యాక్రోనిమ్ ఏంటంటే సీక్రెట్. సీక్రెట్ అంటే SECRET తీసుకుంటే ఫస్ట్ ఎస్ అంటే సెన్స్ ఆఫ్ పర్పస్. జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయండి, మనం అది ప్రశ్నించుకోవాల్సిన విషయం. అసలు ఎవరు నేను, ఎందుకు ఈ ప్రపంచం మీద ఉన్నాను, ఎన్నాళ్ళు ఉంటాను ఈ ప్రపంచం మీద, ఈజ్ దర్ ఎనీ పర్పస్ ఫర్ మై లైఫ్. సో లైఫ్ అంటే ఏంటి అసలు? లైఫ్ అంటే చదువుకోవడం, ఉద్యోగం చేయడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలకి అన్నం, రిటైర్ అవ్వడం, బకెట్ తినేసి వెళ్ళిపోవడం అయినా ఎంతకంటే ఏమన్నా ఉందా? అసలు లైఫ్ అంటే ఈజ్ టు బి హ్యాపీయర్, టు బి పర్పస్ఫుల్ లైఫా? సో మన వల్ల 10 మందికి ఉపయోగపడడం లైఫ్ అంటారా, లేదా కేవలం మనం రోటీ కపడా మకాన్, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేటట్టు జీవిస్తే లైఫ్ అంటారా? మీరు హ్యాపీగా ఉండాలంటే ఒక గంట సేపు హ్యాపీగా ఉండాలంటే సినిమాకి వెళ్ళండి, ఆరు క్రికెట్ చూడండి. 3 గంటలు హ్యాపీగా ఉండాలంటే సినిమాకి వెళ్ళండి. ఒక రోజు హ్యాపీగా ఉండాలంటే పిక్నిక్ వెళ్ళండి. ఒక వారం హ్యాపీగా ఉండాలంటే హాలిడేకి వెళ్ళండి. ఒక నెలలో హ్యాపీగా ఉండాలంటే ఒక జాబ్, కొత్త జాబ్ ఎత్తుక్కోండి. సంవత్సరం హ్యాపీగా ఉండాలంటే పెళ్లి చేసుకోండి. మరి జీవితాంతం హ్యాపీగా ఉండాలంటే డైవర్స్ ఇవ్వాలంటున్నాడు ఆయన. జీవితాంతం హ్యాపీగా ఉండాలంటే నీ జీవితంలో మొదట చేయాల్సిన పని అసలు నా పని ఏంటి అని తెలుసుకోవడం, ఆ పనికి ఒక జీవితాన్ని అంకితం చేయడం. మార్టిన్ లూథర్ కింగ్ అంటాడు, ఇఫ్ యూ హ్యావ్ నాట్ డిస్కవర్డ్ సంథింగ్ వర్త్ డైయింగ్ ఫర్, యు ఆర్ నాట్ ఫిట్ టు లివ్. జీవితంలో నువ్వు జీవితాన్ని అంకితం చేసేటటువంటి ఒక పని నీకు దొరకకపోతే నువ్వు ఇంకా జీవించడానికి సిద్ధంగా లేవని. సో నీ యొక్క జీవితంలో ఎంచుకునే పని ఎలా ఉండాలంటే నీకంటే పెద్దదై ఉండాలి. ఆ పని నిన్ను నడిపించాలి, నువ్వు ఆ పనిని కాదు. అది ఎంత పెద్దదై ఉండాలంటే అది నువ్వు దానికి డిక్లేర్ చేసినప్పుడు ఈ ప్రపంచానికి నీకు కూడా తెలియదు ఆ పనిని నువ్వు ఎలా సాధించగలవో. అలాంటి పనిని నేను జీవితంలో పెద్దవాడిని చేస్తుంది. మేబీ అవర్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఈజ్ కేసీఆర్ గారు. ఆయన డిక్లేర్ చేసినప్పుడు ఆయనకు కూడా తెలిసినది ఎలా జరుగుతుందో, బట్ ఆయన ఎక్కడా కూడా ఇది జరుగుతుందో లేదా అని ఆయన సెన్స్ ఉండుండదు. నో పవర్ ఆన్ ఎర్త్ కెన్ స్టాప్ అన్ ఐడియా హూస్ టైమ్ హ్యాస్ కమ్ అంటారు. ఒక యొక్క నీ ఆలోచన ఏదన్నా ఉంటే, ఒక డిజైర్ ఏదన్నా ఉంటే, అది స్వచ్ఛమైనది, పవిత్రమైనది ఉంటే ఈ యొక్క హోల్ యూనివర్స్ విల్ కాన్స్పైర్ టు మేనిఫెస్ట్ ద డ్రీమ్. ప్రపంచంలోని విశ్వశక్తులన్నీ కూడా అది జరగడానికి తన యొక్క గ్రహాల స్థితిగతులు కూడా మార్చుకుంటాయట. ఆర్డినరీలీ గ్రహాల ప్రభావం మనిషి మీద ఉంటుందట, ఎక్స్ట్రాడినరీలీ మనిషి ప్రభావం గ్రహాల మీద ఉంటుందట. సో మాకు ఒకసారి అన్నారు, ఒక ఆయన చూసి నీ లైన్ నీకు పెద్ద చదువు లేదయా అని. ఇంకా అంతేనండి నా లైఫ్ అంతా అంటే, లేదండి లైన్లు మారుతాయి. ఎలా మారుతాయి లైన్లు అంటే నీ ఆలోచనలు బట్టి లైన్లు మారుతాయని. ఇంకా దీన్ని నేను పట్టించుకోవాల్సిన అవసరం ఏంది. ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ డెస్టినీ అని వివేకానందుడు చెప్పినటువంటి రహస్యం ఇదే. సో మనం గతంలో ఎలా జీవించామో, గతంలో మనం ఎక్కడి నుంచి వచ్చామో, గతంలో మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం చదువుకున్నది యావరేజ్ స్టూడెంటా ఎక్స్ట్రాడినరీ స్టూడెంటా అని అనవసరం. భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండదలుచుకున్నావు, నీ ఫస్ట్ క్లాస్ రావాలా, IAS అవుతావా, IPS అవుతుందా అని అనవసరం. సో నీ యొక్క అయిన తర్వాత నువ్వు జీవితం ఎలా జీవించాలనుకుంటున్నావు, ఎంతమందికి ఉపయోగపడాలనుకుంటున్నావు, అల్టిమేట్గా నువ్వు పొందాల్సినటువంటి సంతృప్తి అనేది క్లారిటీ ఉందా, అప్పుడు నీకు జీవితంలో ఇప్పుడు ఏం చేయాలన్నది నీకు అవగాహనకు వస్తుంది. కానీ నేను చదువుకుంటున్నాను, నాకు జాబ్ కావాలి, సర్వే అవ్వడానికి పెద్ద ఇబ్బంది పడక్కర్లేదని జీవితంలో. జీసస్ అంటాడు, చెట్ల మీద పక్షులు విత్తవో కుప్ప నొర్చవో అయినను వాటికి ఆహారం అందడం లేదా, నీవు వాటికంటే శ్రేష్టము కదా అని. బతకడానికి ఏం ప్రాబ్లం లేదండి. పుట్టక ముందే తల్లి పాలు సిద్ధం చేసినటువంటి ప్రకృతి. మనం జాబ్ చేసినా మనం బతుకుతాం, జాబ్ చేయడం బతుకుతాం. నిజానికి మీరు ఏ జాబ్ లేనప్పుడు మీరు 2 పూటలు తిని హ్యాపీగా ఉన్నారు. సో జాబ్ ఉండి మేము ఒక పూట తిన్నాను కూడా టైం లేకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో బతకడానికి ఏం ప్రాబ్లం లేదండి. కానీ జీవితం అంటే బతకడమా జీవించడమా? సో జంతువులన్నీ బ్రతుకుతాయి, సర్వైవ్ అవుతాయి. మరి మనం బ్రతికితే మనిషికి యొక్క జంతువుకి తేడా ఉంది. సో మన బాడీలో ఆర్గాన్స్ ఉన్నాయి, అన్ని ఆర్గాన్స్ కూడా అందరికీ సమానంగానే ఫంక్షన్ చేస్తాయి. ఒక లివర్ నా దగ్గర ఒకలాగా మీ దగ్గర ఒకలాగా ఫంక్షన్ ఉండదు. ఒక హార్ట్ నాది ఒకలాగా మీది ఒకలాగా ఫంక్షన్ ఉండదు. ఆల్ ఆర్గాన్స్ ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ప్యాటర్న్ ఎక్సెప్ట్ హ్యూమన్ బ్రెయిన్. సో జంతువుల్లో బ్రెయిన్ కూడా ఫిక్స్డ్ ప్రోగ్రామింగ్, బట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హిస్ ప్రోగ్రామింగ్ క్యాన్ బి ఆల్టర్డ్ ఎనీ టైమ్ విత్ హిస్ చాయిస్. సో ఇక్కడ మీరు ఎంతమంది మాట్లాడినా అన్లెస్ యు ఆర్ రెడీ, మీరు సిద్ధంగా ఉంటే తప్ప. రేడియో స్టేషన్లో చాలా స్టేషన్లు ఉంటాయి. ఒక స్టేషన్లో మంచి పాట వస్తుంటుంది, ఒక స్టేషన్లో న్యూస్ వస్తుంటుంది, ఒక స్టేషన్లో ఒక మంచి కార్యక్రమం వస్తుంటుంది. మీరు దేనికి ట్యూన్ అయ్యారన్న దాన్ని బట్టి మీరు ఆ ఛానల్ని మీరు చూస్తుంటారు. సిమిలర్లీ ప్రపంచంలో చాలా నాలెడ్జ్ ఉంది.
నాలెడ్జ్ కోసం మీరు స్కూల్కి వెళ్ళి పుస్తకాలు చదివితే నాలెడ్జ్ వస్తుంది అనుకోకండి. ఈ విశ్వంలో నాలెడ్జ్ నిండి ఉంది. మీరు దేనికి ట్యూన్ అవుతారో అది మీరు ఆకర్షిస్తూ ఉంటారు. సో మీరు ఈ ప్రపంచం ఎలా ఉందని అడగండి. ఈ ప్రపంచం మీకు ఎలా కనపడుతుంది? రోజు పేపర్ తీస్తే మీకు ఏమనిపిస్తుంది? సొసైటీ ఎలా ఉంది? కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? ప్రభుత్వం ఎలా ఉంది? రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు? ఇవన్నీ మీ అభిప్రాయం ఎలా ఏర్పడింది? మీడియా న్యూస్ ద్వారా ఏర్పడిందా? ఉన్నట్టుగా చూస్తున్నారా? వేరే యొక్క న్యూస్ వినడం వల్ల ఒక ఒపీనియన్స్ ఫార్మ్ చేసుకుని ఆ ఒపీనియన్స్ ని అద్దాలతో ప్రపంచాన్ని చూస్తే ఉన్నట్టు మనకు కనపడుతుందా? అలాగే మన యొక్క ఎంప్లాయ్మెంట్ కానీ లైఫ్ గురించి కానీ ఇతరులు మనకి ఇచ్చిన అభిప్రాయాలనే నిజమని మనం భావిస్తూ ఉన్నాం. సూర్యుడు ఎటు ఉదయిస్తాడు? నిజమా మీ అభిప్రాయమా? మీరు ఏదైనా ఆలోచించండి. నేను ఏదైనా ఒకటి చెప్పగానే మీకు వచ్చే మొదటి ఆలోచన ఏంటి? పొలిటీషియన్ మీకు వచ్చిన మొదటి ఆలోచన ఏంటి? నిజమా? ఈజ్ పివి నరసింహరావు ఆల్సో ఏ కరప్ట్ మ్యాన్? నరేంద్ర మోడీ ఈజ్ ఆల్సో ఏ రాంగ్ పొలిటీషియన్? ఈజ్ కేసీఆర్ ఏ రాంగ్ పొలిటీషియన్? బట్ ఈజ్ అవర్ ఫస్ట్ థాట్ కరెక్ట్? ఎప్పుడన్నా మన బిలీఫ్స్ని క్వశ్చన్ చేసామా? మనం ఎవరన్నా ఒక పెద్ద కారు కొనుక్కుంటే వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? నిజాయితీగా సంపాదించడం అనుకుందామా? లేదా లోపల వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? ఎవరినో? మరి మీకు ఆ థాట్ ఉంటే మీరు ఎప్పటికైనా ధనవంతులయ్యే అవకాశం ఉందా? అసలు మీకు ఏదైనా ఎంత డబ్బు కావాలో ఎప్పుడైనా జీవితంలో ఆలోచించారా? ఒకవేళ డబ్బు వస్తే ఏం చేయాలో ఆలోచించారా? అందుకే మీ దగ్గర రావట్లేదు. యూ డోంట్ హ్యావ్ ఎ పర్పస్. సో డబ్బున్నవాళ్ళని అందరూ మనం చెడ్డవాళ్ళనుకోవడం నీకెలా వస్తుంది డబ్బు? లక్ష్మి మనిషికి సుఖం ఇవ్వదు, కష్టం ఇవ్వదు, కానీ అతని లోపల ఏముంటుందో దాన్ని పెంచుతుంది. ఇఫ్ ఈజ్ ఆల్రెడీ హ్యాపీ మ్యాన్, ద మోర్ మనీ హీ విల్ బికమ్ మోర్ హ్యాపీ. వెంకట గారి దగ్గరికి ఇంకో 50 కోట్లు వచ్చి చేరితే మరి ఇంకో 100 కార్యక్రమాలు జిల్లా అంతా రాష్ట్రం అంతా చేస్తారు ఆయన. సో ఒక చెడ్డ వ్యక్తి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ చెడు పనులు చేస్తాడు. మనీ ఈజ్ నాట్ బ్యాడ్. ఎవరి చేతిలో ఉన్నది? మన 3 గుణాలు ఉంటాయండి: సత్వగుణం, రజోగుణం, తమో గుణం. సత్వగుణం ఉన్న వాళ్ళేమో వైరాగ్యం, నాకు ఇంత చాలా అనుకుని హ్యాపీగా ఉంటున్నాడు. రజో తమో గుణం ఉన్న వాళ్ళు మాత్రం నాకు ఇది సరిపోతనే వేల లక్షల కోట్లకు పరిగెడుతున్నాడు. ప్రాబ్లం వాళ్ళ వల్ల, వీళ్ళు అసలు ఏమి గొప్ప లక్ష్యాలు లేకపోవడం వల్ల. అబ్దుల్ కలాం గారు అంటారు, చిన్న కళను, ఇంత టెక్నాలజీ, ఇంత రీసోర్సెస్ ఇంత భారతదేశంలో ఉన్న మనం చిన్న కళలు కనడం నేరం అన్నాడు ఆయన. ఎందుకన్నాడు? మన బ్రెయిన్ లో 3 బ్రెయిన్స్ ఉంటాయండి: రెప్టైల్, ఎమోషనల్, సెరిబ్రల్. రెప్టైల్ అంటే ఏంటంటే 100 మిలియన్ల సంవత్సరాల నుంచి జంతువుల్లో డెవలప్ అయినటువంటి బ్రెయిన్ అది. రెప్టైల్ అంటే పాకే జంతువులు. అది సర్వైవల్ కోసం తయారు చేయబడిన బ్రెయిన్. అంటే మీరు ఇస్త్రీ పెట్టి మీద చేయబెడితే మీరు ఏమీ ఆలోచన లేకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెనక్కి తీస్తారు. ఇది ఆ యొక్క రెప్టైల్ బ్రెయిన్ చేసే యాక్టివిటీ. మన బాడీని రక్షిస్తుంది, మన బాడీ ఫంక్షన్ చేస్తుంది. ఫైట్ ఆర్ ఫ్లైట్. ఒక పాముకి పాలు పోసి పెంచినా దాని తోక తొక్కితే ఇంతకాలం పెంచాడు నన్ను, ఈయన కనకూడదని ఉండదు దానికి. అంటే అది చెడ్డది కాదు, దానికి ఎమోషన్ బ్రెయినే లేదు. సో దానికి ఉన్నవి 2: సర్వైవల్, ఫైట్ ఆర్ ఫ్లైట్. సో 2వ బ్రెయిన్ జంతువుల్లో డెవలప్ అయిందండి 50 మిలియన్ల సంవత్సరాల నుంచి. అది ఎమోషనల్ బ్రెయిన్. ఒక ఏనుగు కానీ, ఒక పిల్ల కానీ, కుక్క పిల్ల కానీ, డాల్ఫిన్స్ కానీ, కొన్ని జంతువులు ప్రేమగా ఉండడం అన్నది నేర్చుకోవడం వల్ల పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎమోషన్స్ ఆ బ్రెయిన్ డెవలప్ అవడం వల్ల కలిసి బతకగలుగుతున్నాం. మరి 3వ బ్రెయిన్ లేటెస్ట్గా డెవలప్ అయింది కేవలం మానవుల్లో మాత్రమే: సెరిబ్రల్ బ్రెయిన్. మనకి పెద్ద బ్రెయిన్, పెద్ద మెదడు. దాంట్లో 2 వైపులు ఉన్నాయండి, కుడి ఎడమ అని. కుడి వైపున అన్నది యాక్టివేట్ అవ్వడానికి మనుషులు ఇమేజిన్ చేయాలి, విజన్ ఉండాలి వ్యక్తికి, చిత్రాల రూపంలో. అందుకే 5 ఏళ్ళ వరకు పిల్లలకి లెఫ్ట్ బ్రెయిన్ మనం ట్రైన్ చేయకూడదు, లాజిక్ చెప్పకూడదు, ఏబిసిడీలు చెప్పకూడదు. యాపిల్ చూపించి చెప్పాలి, కావాలంటే సెన్సెస్ ద్వారా చెప్పాలి, బట్ నాట్ త్రూ లెఫ్ట్ బ్రెయిన్ ట్రైనింగ్ ఇవ్వకూడదు. లెఫ్ట్ బ్రెయిన్ అనేది లాంగ్ వేస్. సో మన యొక్క భవిష్యత్తును సృష్టించాలంటే మనం రైట్ బ్రెయిన్ ఫస్ట్ వాడాలి. మన యొక్క ఫ్యూచర్లో ఎలా ఉంటాం చూసిన తర్వాత, ఇన్స్పైర్ అయిన తర్వాత మన భాష మార్చాలి. మార్టిన్ లూథర్ కింగ్ ఇచ్చినటువంటి ఒక స్పీచ్ అమెరికా చరిత్రను మార్చేసిందని. ఐ హ్యావ్ ఎ డ్రీమ్, వన్ డే ఇక్కడ నల్లవాళ్ళు తెల్లవాళ్ళు కలిసి బతుకుతారు, కలిసి చదువుకుంటారు, కలిసి నాట్యం చేస్తారు. సో ఐఎమ్ సీయింగ్ దాట్. అంటే ఆయన చిత్రం చూశాడు, మాటల్లో భాషలో చెప్పాడు. ఆయన ఎక్కడా కూడా ఇంతలాగా మా మీద దాడులు జరుగుతున్నాయి అని హేట్రెడ్నెస్ ఎక్కడా చూపించలేదు. ఫ్యూచర్ బేస్డ్ లాంగ్వేజ్.
సో మీరందరూ కూడా ఇక్కడ నెక్స్ట్ ఎలా ఉండాలనుకున్నారు? మీరు జీవితంలో సక్సెస్ అంటున్నారు అందరూ. సక్సెస్ అయితే ఎలా ఉంటారు ఎప్పుడన్నా ఆలోచించారా? వాట్ ఈజ్ సక్సెస్ ఫర్ యూ? అసలు సక్సెస్ అంటే కొలమానం ఉందా? ఐ వాంట్ బికమ్ రిచ్ పర్సన్. ఎంత డబ్బు వస్తే నువ్వు రిచ్ పర్సన్, ఎలా జీవిస్తే నీకు రిచ్ పర్సన్ క్లారిటీ ఉందా? ఆ క్లారిటీ లేకే బ్యాలెన్స్ అతనికి 10,000 కోట్లైనా 1,00,000 కోట్లైనా ఇంకా రిచ్ అవ్వాలి, ఇంకా పూరుగానే మిగిలిపోయాడు. బికాస్ అతనికి ఎంత అవసరమో తెలియక. మనిషికి చెప్పు అతను సైజు 9 అయితే 10 పని చేయదు, 8 పని చేయదు. కానీ అతనికి ఏ సైజు కావాల్సో తెలియకపోతే ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. అందుకే లార్డ్ గణేష్ మనం దండం పెట్టుకుంటాం. దాని సింబాలిజం ఏంటంటే పెద్దదల జీవితంలో పెద్దగా ఆలోచించు. బికాస్ సెరిబ్రల్ బ్రెయిన్ యాక్టివ్ అవ్వదసలా నువ్వు పెద్ద కళలు కనకపోతే. ఇది మనకి సాధ్యమా కాదా? ఇవన్నీ నీకు పాస్ట్ కండిషన్ నుంచి వచ్చినాయి. కారు యాక్సిలరేటర్ ఎంత తొక్కినా హ్యాండ్ బ్రేక్ వదలకపోతే అది ముందుకెళ్ళదు. యూ నీడ్ టు లీవ్ దట్ ఓల్డ్ కండిషనింగ్ దట్ ఐఎమ్ ఆర్డినరీ, ఐఎమ్ ఫ్రమ్ విలేజ్, ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. ఇవన్నీ మనిషిని వెనక్కలాగే హ్యాండ్ బ్రేక్ లాంటివి. సో ద ఫ్యూచర్ హ్యాస్ టు బి రీఇన్వెంటెడ్. ఎందుకు రీఇన్వెంట్ అని నేను చెప్తున్నానంటే, ఈవేళ బై డిఫాల్ట్ ఒక ఫ్యూచర్ ఉంటుంది అందరికీ. బై డిఫాల్ట్ ఈసారి ఉన్నారనుకోండి, ఇంకో 5 ఏళ్ళ తర్వాత ఇంకొంచెం యంగ్ అవుతారా, ఇంకొంచెం ఓల్డ్ అవుతారా? బై డిఫాల్ట్ ఓల్డ్ అవుతారు. బట్ బై డిజైన్ యూ కెన్ బికమ్ ఎన్ యంగ్ పర్సన్. మేబీ ఆ సార్కి ఒక 10 ఎకరాల పొలం ఉంది, సడన్ గా దాంట్లో బాక్సైట్ గనులు పడినాయి, ఎకరం 10 కోట్లు అయిపోయింది, 10 ఎకరాలు 100 కోట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో డబ్బు తెలియట్లేదు. రాజకీయాల్లో జాయిన్ అయ్యారు. ముందు 3 సుమాలు, వెనకాల 4 సుమాలు, అంతా బాగానే ఉంది. ఇంకా కిక్ రావట్లేదు. ఎవరో వచ్చి చెప్పారు, సార్ కరీంనగర్ కింగ్ అని ఒక సినిమా తీద్దాం సార్, మీరు నిర్మాతగా ఉండండి అని మొత్తం స్క్రిప్ట్ రాశాడు. హీరోయిన్ ఇలియానాని బుక్ చేసుకున్నారు. హీరో దొరకట్లేదు. సడన్ గా డైరెక్టర్కి ఒక మంచి ఫ్లాష్ ఐడియా వచ్చింది. అసలు మీరే హీరోలా ఉంటే సార్, బందర్లో ఉన్న వాళ్ళే హీరోలు అయిపోతున్నారు, మీకంటే తక్కువ. 6 నెలల టైం సార్, మిమ్మల్ని మేము జిమ్కి పంపిస్తాం, కొంత కాస్మెటిక్ సర్జరీ చేస్తాం, మీకు 6 ప్యాక్ బాడీ చేస్తామని ఆయన ఏ సినిమా తీశారు? మన కర్మగాలి హిట్ అయింది, 5 సినిమాలు సూపర్ హిట్ అయినాయి. ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత ఆయన ఇంకా యంగ్ ఉంటాడా, ఓల్డ్ ఉంటాడా? నిజండి. సపోజ్ ఆయనకి ఇలియానాతోనే పెళ్లి అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటాడు ఆయన? సో అంటే బై డిఫాల్ట్ మనం ఉండేది వేరు, బై డిజైన్ మనం ఉండేది వేరు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది బ్యాచులర్స్ వాళ్ళ నాన్నగారు ఎవరైనా రాత్రి నువ్వు 12 గంటలకి బస్ స్టాండ్కి వెళ్ళి మన బామ్మగారు వస్తారు, 90 ఏళ్ళు, ఆవిడని పికప్ చేసుకుని పల్సర్ బండి మీద ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ ఇవన్నీ పుణ్యక్షేత్రాలని తిప్పు అంటే ఆ కుర్రాడు ఏమైనా హ్యాపీ అయిపోతాడా? నా కర్మ అనుకుంటాడు. వర్షం, చలి. సో రాత్రి నిద్ర లేకపోతే తిట్టుకుంటూ వెళ్తాడు. బస్సు రాలేదంటే 2 గంటలు లేట్ అన్నారు. సో ఆ కుర్రాడికి ఎలా ఉంటుంది ప్రజెంట్? ఫ్రస్ట్రేషన్. ఎవరో మానంటాడు వాళ్ళు బీ హ్యాపీ అన్నాం అనుకోండి, మా మీద చూపిస్తాడంతా. సో మీకు ఉండాల్సింది ఇలాంటి బామ్మ అనుకుంటాడు. సో ఇప్పుడు వచ్చేది బామ్మ కాదు, వాళ్ళ అత్త కూతురు, స్వీట్ 16. ఇప్పుడు ఆ అమ్మాయిని తిప్పాలనుకుంటే ఎలా ఉంది? ఎవరే నీకు కుదరపోతే చెప్పు, పక్కింటి అబ్బాయి రాముడు పంపిస్తానంటే ఊరుకుంటాడా? నీ మాట వేదవాక్కు అంటాడు. అంటే ఇఫ్ ద ఫ్యూచర్ ఈజ్ exciting, present will become inspiring. If the future is inspiring, present becomes exciting. So you need to create a future which will inspire you. నువ్వు ఎందుకు చదువుతున్నావు? మీ తల్లిదండ్రుల కోసమో, మీ లెక్చరర్ కోసమో, మీ యొక్క కాలేజీ ర్యాంక్ కోసమో కాదు, నీ కోసం, నీ కెరీర్ కోసం చదువుతున్నావు. ఒకవేళ అది పాస్ అవ్వకపోతే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? పాస్ అయితే నెక్స్ట్ సీట్ ఎలా వస్తుంది? ఆ సీట్ వస్తే మనకి ఎలాంటి కంపెనీస్ ఆ కాలేజీకి వస్తాయి? అలాంటి కాలేజీలో మనం చదివి అలాంటి కంపెనీస్కి మనం వెళ్తే నెక్స్ట్ 10 yearsలో మనం లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉంటాయి? కెరియర్లో ఒక లీడర్షిప్లో ఒక వైస్ ప్రెసిడెంట్గా కంపెనీకి ఎదిగితే మన యొక్క ప్యాకేజ్ ఎలా ఉంటుంది? మన ఫ్యామిలీకి ఎలా సపోర్ట్ చేయొచ్చు? తమ్ముడికి, చెల్లికి ఎలా సపోర్ట్ చేయొచ్చు? చదువుకున్న గవర్నమెంట్ స్కూల్కి ఎలా సపోర్ట్ చేయొచ్చు? తిరిగి నువ్వు పెళ్లికి వెళ్తే నీకు ఉండేటువంటి గుర్తింపు ఏంటి? నువ్వు 10 మందికి సహాయం చేస్తే నువ్వు జీవించే, తలెత్తుకుని జీవించే జీవితం ఏంటనే ఒక ఎప్పుడైనా నువ్వు విజువలైజ్ చేసుకోగలిగితే నువ్వు చదువుకో, నువ్వు కాలేజీ మానే సినిమాకి వెళ్ళక్కర్లేదు, నీకు ఆవిడ చెప్పక్కర్లేదు. ఇట్స్ ఇట్. యూ మస్ట్ సీ. మనం థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం కాదండి, సినిమాలు చూసేంతసేపు ఇన్వాల్వ్ అవుతాం. 3 గంటల సినిమా మన జీవితం మారదు. 3 గంటల సేపు మనకి ఎమోషనల్ కొంత రిలీఫ్ వస్తుంది, లేదా కొంత ఏడుపు వస్తుంది. కానీ సినిమాలో నిజమైనది ఏంటంటే సినిమాలు కాదండి, సినిమా అయిపోయిన తర్వాత తెర ఖాళీగా ఉంది. నీ భవిష్యత్తు, నీకు 5 ఎకరాల పొలం ఉంది, ఖాళీగా ఉంది. నువ్వు ఏ మొక్కలు అయిపోతే కలుపు మొక్కలు పెరుగుతాయి. నువ్వు మంచి మొక్కలు వేసావా, అవి పెరుగుతాయి. నువ్వు వేయకపోయినా బై డిఫాల్ట్, బై చాయిస్ కూడా 1-2 పెరగచ్చు. కానీ జీవితాన్ని చాయిస్కి వదిలేసి అంత విలువ తక్కువది కాదు. ఎన్నో లక్షల జన్మల తర్వాత మానవ జన్మ అన్నమాట. ఇది మళ్ళీ మనం మంచిగా పడతామో లేదో మనకి ఎవరికీ తెలియదు. 1 opportunity, 1 entry. కొన్ని దేశాల్లో ఎంట్రీ వీసా ఇస్తారు, 1 time entry.
నువ్వు బాగా ప్రవర్తిస్తే మళ్ళీ సెకండ్ టైం, లేదా వన్ టైం ఆపర్చునిటీ. ఇట్ ఈస్ వన్ టైం ఆపర్చునిటీ. జీవితం అంతా కౌంట్ డౌనే. నేను పూనాలో ఓషో ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన సమాధి దగ్గర ఒకటి రాస్తుంది, ఓషో నెవర్ బార్న్ నెవర్ డైడ్, ఈ విజిటెడ్ దిస్ ప్లానెట్ ఫ్రమ్ సోన్సో డేట్ టు సోన్సో డేట్. ఆయన ఇప్పుడు పుట్టలేదు, చనిపోలేదు, ఈ యొక్క భూమిని ఈ టైం నుంచి ఈ టైంకి విజిట్ చేశాడంతే. దాన్నే మనం బర్త్ డేట్ అండ్ డెత్ డేట్ అంటాం. రెండే డేట్లు మనకి, అరైవల్ డేట్, డిపార్చర్ డేట్. ఈ మధ్యనే జీవితం ఉంది. సో 2 ఏజ్లు ఉంటాయని మన నాగేశ్వరరావు చెప్తుంటారు, లెర్నింగ్ ఏజ్ అండ్ ఎర్నింగ్ ఏజ్. 20 సంవత్సరాల వరకు లెర్నింగ్ ఏజ్, 20 సంవత్సరాల తర్వాత ఎర్నింగ్ ఏజ్. అంటే మీరు సంపాదించినా సంపాదించకపోయినా తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాలు చూడొచ్చు, కానీ నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకగలుగుతావా? 20 సంవత్సరాల తర్వాత నువ్వు సంపాదించాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవాళ అబ్బాయిలు ఆడపిల్లని తేడా లేదు. ఆడపిల్లలైతే సంపాదించి కోడలంటే ఏ అత్తగారికి ప్రేమ రాదు చెప్పండి? సంపాదించే భార్య అంటే ఏ మొగుడికి ప్రేమ రాదు చెప్పండి? సంపాదించే తల్లి అంటే ఏ పిల్లలకి ప్రేమ రాదు చెప్పండి? సో మనకి ఆది శంకరాచార్యుడు గారు మాట చెప్తారు, సంపాదిస్తున్నంత కాలం అందరికీ నువ్వు ఆత్మీయుడివే, ఒక్కసారి నీ సంపాదన ఆగిపోతే నీ ఇంట్లోనే నువ్వు పరాయి వాడు అవుతావని. ఈ ప్రపంచంలో మనీ ఈజ్ ఆక్సిజన్ తర్వాత అంత ఇంపార్టెంట్ ఏదన్నా ఉందంటే అది మనీ. లక్ష్మీదేవి వేరు, కుబేరుడు వేరు అని చెప్పారు ఈ మధ్య నాకు. లక్ష్మీదేవి అంటే వెల్నెస్, అష్టలక్ష్మి. కేవలం ధనలక్ష్మి అంటే మీకు ఆరోగ్యలక్ష్మి ఏదైనా లేకపోతే ఏ లాభం? అన్నీ ఉంటేనే అష్టలక్ష్మి. సో కుబేరుడు వేరు, కుబేరుడు ఈజ్ యువర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. మనకి ఇవాళ 95% ఆర్ నాట్ రియలీ ఫైనాన్షియల్లీ ఫ్రీ. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే మీరు చేస్తున్న పని మీరు ఆపేస్తే మీకు వచ్చే ఆదాయం ఆగిపోతుంది. మీకు వచ్చే ఆదాయం ఆగిపోతే మీ లైఫ్ ఇదే క్వాలిటీగా ఎన్ని రోజులు మీరు జీవించగలరు? మీరు జాబ్ చేస్తున్నారు, జాబ్ ఆపేస్తే జీతం ఆగిపోతుంది. అంటే మీరు ఇంతకుముందు సంపాదించిన డబ్బులతో ప్లాట్ కొన్నారు, ఇల్లు కట్టారు, ఇల్లు రెంట్కి ఇచ్చారు. మీరు పని చేయడం మానేసినా ఇల్లు మీకు సంపాదించి పెడుతుంటే కొంత ఇన్కమ్ వస్తుంది. అలాగే డిపాజిట్ చేశారు, ఫిక్స్డ్ డిపాజిట్, ఇంట్రెస్ట్ వచ్చింది. మీరు సంపాదించకపోయినా అది సంపాదించి పెడుతుంది. అలాగే మీరు ఏదైనా పుస్తకం రాశారు, రాయల్టీ వస్తుంది. షేర్స్, ఇన్వెస్ట్మెంట్, ఇలా 10 రకాలుగా మీరు పైప్ లైన్లు వేసుకుంటే, బావి తవ్వితే మీరు నీళ్ళు తీసుకుంటే వస్తాయి. పైప్ లైన్ వేయడానికి టైం పడుతుంది, కానీ ఒకసారి వేస్తే నిరంతరం వస్తుంటుంది. కానీ 95% రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్ ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి కొడుకులు చూడట్లేదనే బాధ కన్నా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులే ఎక్కువ బాధ కలిగిస్తున్నాయి. ఎందుకు ఇది జరిగిందంటే బికాస్ దే నెవర్ రియలైజ్ దేర్ ఈజ్ 2 ఏజ్, లెర్నింగ్ ఏజ్ అండ్ ఎర్నింగ్ ఏజ్. మీరు ఆర్డినరీ చదువులు చదివితే ఆర్డినరీ ఉద్యోగాలు వస్తాయి, ఎక్స్ట్రాడినరీ చదువులు చదివితే ఎక్స్ట్రాడినరీ ఉద్యోగాలు. మీరు అందరికీ ఆర్డినరీ ఉద్యోగాలు కావాలా, ఎక్స్ట్రాడినరీయా? ఆర్డినరీ శాలరీసా, ఎక్స్ట్రాడినరీయా? ఆర్డినరీ వైఫా, ఎక్స్ట్రాడినరీ వైఫా? ఆర్డినరీ కారా, ఎక్స్ట్రాడినరీ కారా? ఆర్డినరీ కంపెనీస్లో ఉద్యోగాలు కావాలా, ఎక్స్ట్రాడినరీయా? మీరు ఎక్స్ట్రాడినరీ కంపెనీస్ ఆర్డినరీ పీపుల్ కోసం చూస్తాయా, ఎక్స్ట్రాడినరీయా? మీ ప్రస్థానం ఎటువైపు ఉంది, ఆర్డినరీ ఆర్ ఎక్సలెంట్? ఆస్క్ యువర్ సెల్ఫ్, am I becoming excellent? Am I becoming really an expert in my field? నేను రోజు చదివేది నన్ను ఆ రంగంలో ఎక్స్పెక్ట్ చేస్తుందా? ఒక టీవీ ఇంటర్వ్యూలో మా గంప నాగేశ్వరరావు గారిని అడిగారట, మీరు ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు, ప్లస్ 10 మందికి ఉపయోగపడుతున్నారు, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని. చూడండి, నా మైండ్లో 2 కుక్కలు ఉంటాయి, ఒకటి పాజిటివ్ కుక్క, ఒకటి నెగిటివ్ కుక్క. ఈ 2 ఇప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి. ఏది నెగ్గితే చెప్పినట్టు తింటాను, అదే నా సీక్రెట్ అన్నారు ఆయన. ఆ యాంకర్ అడిగింది, ఎందుకే ఏ కుక్క ఎక్కువ నెగ్గుద్దండి, పాజిటివ్ కుక్క, నెగిటివ్ కుక్క అని. ఆయన ఏం చెప్పారంటే, దేనికి ఎక్కువ తిండి పెడితే అది అన్నారు ఆయన. ద వన్ ఐ ఫీడ్ మోస్ట్. సో రోజు మీరు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఇన్పుట్, ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది అవుట్పుట్. ఇన్పుట్ మారకుండా అవుట్పుట్ మారదు. కొబ్బరి మొక్క రావాలంటే క్యారెట్ విత్తనం వేస్తే రాదు, కొబ్బరి మొక్క వేస్తేనే కొబ్బరి విత్తనం వస్తుంది. ఫస్ట్ 2 hours అండ్ లాస్ట్ 2 hours ఆఫ్ ద డే మీరు ఏం చూస్తున్నారు? పొద్దున్నే లెగ్గనే మీరు పేపర్ తీసి లేదా మీరు టీవీలో న్యూస్ ఛానల్ చూస్తే రాష్ట్రంలో ఉన్న చెత్త అంతా టీవీ ఛానల్ రూపంలో, న్యూస్ రూపంలో మీ ఇంట్లో వేస్తే, మొత్తం మీ గ్రామంలో ఉన్న చెత్త బాక్సులన్నీ మీ ఇంటి ముందు వేస్తే ఎలా ఉంటుందో, మొత్తం రాష్ట్రంలో ఉన్న చెత్త అంతా మేము ఇంట్లో వేస్తే, మీ మైండ్లో వేస్తే ఆ రోజంతా ఎలా ఉంటుందో మీకు ఇంకొకరు చెప్పక్కర్లేదు. మీ మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే ఫస్ట్ 2 hours ఖురాన్లో, బైబిల్లో, భగవద్గీత ఆర్ ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకమో, till you get charged up, first 20 minutes to 30 minutes read. దెన్ ఇంకా మీరు ఏదైనా ఇంగ్లీష్ ఛానల్ చూస్తే బ్రహ్మకుమారి శివాని హెడ్లైన్స్ టుడే లాంటి ప్రోగ్రాము,
చాగంటి కోటేశ్వరరావు గారి ప్రోగ్రాము, వాట్ ఎవర్ యూ లైక్, లేదా మీరు ఇంటర్నెట్లో యూట్యూబ్లో ఒక స్పీచ్ మీరు పెట్టుకుని ఆ టైంలో ఎక్సర్సైజ్ చేస్తే కూడా అది వినొచ్చు. మీరు మల్టిపుల్ యాక్టివిటీస్ యూ కెన్ డూ. ఫస్ట్ 30 to 45 minutes when you're really charged up for the day. And in fact, ప్రతిరోజు మీకు ఎలా ఉండొచ్చు, ఇప్పుడు మీకు వాతావరణం ఎలా ఉందండి, ఇక్కడ వేడిగా ఉందా, దోమలు ఉన్నాయా, ఇబ్బందిగా ఉందా? సో మీరు ఎలా ఉందంటే అలా ఉంది. మీకు సపోజ్ మీకు ఇక్కడ ఏసీ పెడతాం, మీకు బ్రహ్మాండమైన హాల్ పెడతాం, కానీ ఇక్కడ స్పీకర్స్ ఎవరు ఉండరు, ఒక కచేరీ కార్యక్రమం. ఇప్పుడు మీకు బాగుంటుందా? బట్ ఇక లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్, బట్ మీకు వాతావరణం ఇలాగే ఉంటుంది. ఏది మీకు అవసరం? ఒక గుడిలో అర్ధరాత్రి 12 గంటలకు కట్టేసాక ప్రశాంతంగా ఉంది, కానీ అక్కడ కొబ్బరికాయలు కొట్టిన రాళ్ళకి ప్రశాంతంగా లేదు. వాళ్ళన్నీ మాట్లాడుకున్నాయి, ఈ యొక్క మనందరం ఈ యొక్క దేవతను చూసి జలసీ ఫీల్ అయింది. మనందరం ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం, ఆ దేవతతోటి ఒక మెమొరాండం ఇచ్చినాయి అనమాట. ఏదో ఒక రోజు ఓ శిల్పి వచ్చాడు, నువ్వు దేవత అయ్యావు, మాకేం జలసీ లేదు, కానీ మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి మీ భక్తులు రోజు కొబ్బరికాయలు కొట్టిస్తున్నావు, 100, 200, 300 కాయలు నెత్తి మీద తగిలితే ఎలా ఉంటుందండి? ఈ నొప్పి భరించలేకపోతున్నాం. సో రాయడానికి ఎవరు, నవరత్నం తండా రాయడానికి కూడా ఎవరు లేరు. సో ఎందుకు మమ్మల్ని ఇలా హరాస్ చేస్తే, ఇది అన్యాయం కదా అని అడిగితే ఆవిడ ఏం చెప్పిందంటే, చూడండి మనందరం ఒక ఏరియాలో ఉండేవాళ్ళం. ఒకరోజు శిల్పి వచ్చాడు ఒక మంచి విగ్రహం చెక్కాలని. అతను ఏది ఊరికనే చెక్కడు, ప్రార్థిస్తాడు, నేను చెక్కనా అని. అతను లోపల పర్మిషన్ వచ్చింది అనిపిస్తేనే చెప్తాడు. మీ అందరినీ అడిగాడు, మీరు ఏమన్నారు? శిల్పం చెక్కడం అంటే కొట్టిన చోట కొట్టకుండా నెలల తరబడి అలా కొడుతూనే ఉంటావు కదా, మాకు వద్దు పెయిన్, మాకు లైఫ్ కంఫర్ట్, ముందుకెళ్ళి అందరూ రిజెక్ట్ చేశారు. నా దగ్గరికి వచ్చేటప్పటికి విగ్రహమా, ఏ విగ్రహం అన్న? ఒక అందమైన స్త్రీమూర్తి విగ్రహం, ఇలా రాయిలా పడి ఉండి కంటే ఒక అందమైన స్త్రీమూర్తి విగ్రహం అయితే 10 మంది కనుగొంది చేయించు, చెక్కుకో అన్న. మీరు కొట్టినప్పుడల్లా నొప్పి వస్తుంది, నొప్పి ఎక్కడ వస్తుంది? నేను ఏదో అవ్వబోతున్నానో అది అవ్వడానికి ఒక మెట్టు ముందుకెళ్తున్నానని ఆనందం వస్తుంది అన్నాను. సో చెక్కుకున్నారు. ఎంత అందంగా వచ్చానంటే ఒక రోజుని గ్రామస్తులు చూసి దేవత తెలిసింది అడవిలో అనుకున్నారు. వాళ్ళు వచ్చి పూజలు మొదలుపెట్టారు. భక్తులు పెరిగిపోయారు, వాళ్ళ విశ్వాసం వల్ల వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. చందాలు వేసుకుని పెద్ద గుడి కట్టించారు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ కొబ్బరికాయలు కొట్టడానికి రాళ్ళు లేవు. చుట్టుపక్కల ఉన్న రాళ్ళని తీసుకొచ్చి వరుసగా పెట్టారు. స్వయంగా పెయిన్ తీసుకుంటే కొంతకాలమే పెయిన్, జీవితాంతం ఆరాధించబడతావు. వద్దు అనుకుంటే కొంతకాలమే ఎంజాయ్మెంట్, జీవితాంతం సఫర్ అవుతావు. రెండో పెయిన్స్ జీవితంలో, పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ ఆర్ పెయిన్ ఆఫ్ రిగ్రెట్. పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ వాలంటరీగా నీకు నువ్వు తీసుకోవాలి. ఫ్రమ్ టుడే యూ కెన్ డిక్లేర్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యూ వాంట్ టు బి. సో కాంప్రమైజ్ అయిన వాడు జీవితంలో బతుకుతాడు, సాక్రిఫైస్ చేసిన వాడు జీవితంలో ఎదుగుతాడు. నా టీవీ సీరియల్ చూడాలి, నేను ఆ ప్రోగ్రామ్ చూడాలి, నా పార్టీకి వెళ్ళాలి, నేను యొక్క బైక్ కొనుక్కోవాలి, పలానా వాచ్ కొనుక్కోవాలి, నేను పార్టీ సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలి, ఇలా రకరకాల ఎంజాయ్ చేద్దాం అనుకున్నవాడు కాంప్రమైజ్ అయినట్టు. కాంప్రమైజ్ అయిన వాడు బతుకుతాడు. ఇలాంటివి ఒక గొప్ప జీవితం కోసం ఇలాంటి చిన్న చిన్న సుఖాలని సాక్రిఫైస్ చేసిన వాడు జీవితంలో ఎదుగుతాడు. సో చాయిస్ ఈజ్ అవర్స్, హౌ వీ వాంట్ టు బి ఇన్ లైఫ్. ఎందుకంటే మనం ఎంతమంది ఇక్కడ మంచి వాళ్ళు ఉన్నారు, ఒకసారి చేతులు ఎత్తండి. మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు కరీంనగర్లో. ఎందుకంటే కరీం అంటే ఏంటని మీనింగ్ చూసాను ఈ మధ్యన, రంజాన్ కరీం. కరీం అంటే మీనింగ్ ఏంటంటే జనరస్, చాలా ఉదార స్వభావం ఉంటే కరీం అనమాట దాని మీనింగ్. అల్లాహకు ఉన్నటువంటి 99 పేర్లో ఇది ఒక పేరట. మరి రంజాన్ కరీం అంటారంటే దాని మీనింగ్ ఏంటంటే అల్లాహ్ కరుణ ఉన్నవాడు అని అయిండొచ్చది. సో మీరు కరుణ ఉండడం అంటే వేరు. దేని మీద కరుణ ఉండాలి మీకు? ఎవరి మీద కరుణ ఉండాలి? కాంపాషన్ ఎవరి మీద ఉండాలి? మీ టైంని ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తే మీ జీవితం ఎలా ఉంటుంది? ఒక పూర్వం కరెంటు లేని రోజుల్లో ఒక లైట్ హౌస్ కీపర్ ఉండేవాడటండి. ఆయన ఆయిల్ పోసి దీపం వెలిగించాలి ప్రతిరోజు రాత్రి. అదే లైట్ హౌస్ అతనికి కరెంటు లేని రోజుల్లో. అయితే అతని దగ్గర స్టాక్ చాలా ఆయిల్ డబ్బాలు ఉండి. సో ఒక రోజు ఒక ఆవిడ వచ్చింది, నాకు వంటకి ఆయిల్ కావాలని, నీ దగ్గర చాలా ఆయిల్ ఉంది కదా, కొంచెం ఇస్తావా అని. మొహాడు పడ్డాడు, ఇది దానికి కాదని చెప్పడానికి. సర్లే అని కొంచెం ఇచ్చాడు. ఇది తెలిసి ఇంకో ఆయన వచ్చాడు, మాకు వంటకి కావాలని. ఒకళ్ళు బోటు మీద దూరం వెళ్తున్నాం, ఆ బోట్లో కావాలని రకరకాలుగా అందరూ అడిగేటప్పుడు కొంచెం ఇచ్చేటప్పుడు ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు అమావాస్య వచ్చింది, దీపం పెట్టడానికి అక్కడ ఆయిల్ అయిపోయింది. ఆయన పెట్టలేకపోయాడు. స్టాక్ రావడానికి 2-3 నెలలు పడుతుంది. ఈ 2-3 నెలల్లో లైట్ హౌస్ వెలగపోవడం వల్ల అర్ధరాత్రులు చాలా ఓడలు, చాలా పడవలకి ఈ యొక్క ఒడ్డు కలపడం వల్ల రాళ్ళ గుద్దుకుని మునిగిపోయారు, చాలా మంది చనిపోయారు. దానికి ఎవరు బాధ్యులు? ఈ లైట్ హౌస్ కీపర్ యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటి?
విమానంలో వెళ్ళేటప్పుడు ఏం చెప్తారంటే ఆక్సిజన్ ఎలా పెట్టుకోవాలో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళకి ఆక్సిజన్ మాస్క్ పెట్టే ముందు నీకు నువ్వు పెట్టుకో. ఓన్లీ వెలిగే దీపం మాత్రమే మరో దీపం వెలిగిస్తుంది. ఇంట గెలిచి రచ్చ గెలువు. అతని ప్రధాన కర్తవ్యం లైట్ హౌస్ కీపర్, సెకండరీ కర్తవ్యం మరి ఇతరులకు సహాయం చేయడం, ప్రధాన కర్తవ్యాన్ని వదిలేసాడు అతను. సో అలాగే మన జీవితంలో టైం ఉంటుంది. ఈ యొక్క టైం అనే ఎనర్జీ అందరికీ మొహాడుపడి కొంచెం 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 ఇచ్చుకుంటూ పోయేవాడు. అసలు పనికి టైం ఏది? అసలు నీకున్న టైం అంతా జీవితంలో మీరు 20 ఏళ్ళు ఉంటాయి యావరేజ్ని. నెక్స్ట్ 30 ఏళ్ళు మీ ప్రొడక్టివ్ టైం. 30 ఏళ్ళు 3 అంతలు నిద్రపోతారు. రోజు 24 గంటలు లేవండి, మనకి 3 అంతలు నిద్రపోతాం. కనీసం రోజుకి 2 గంటలు టాయిలెట్లో, అంటే కనీసం 3-4 ఏళ్ళు టాయిలెట్లు అయిపోతాయి. ట్రాఫిక్లో 3-4 ఏళ్ళు అయిపోతుంది. సెల్ ఫోన్ మాట్లాడడంలో 1-2 సంవత్సరాలు అయిపోతాయి. న్యూస్ పేపర్, టీవీ చూడడం, సినిమాలు చూడడం, ఇంటర్నెట్, సోషల్ మీడియా, భోజనం చేయడం, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్, కాఫీ, టీ, ఇవన్నీ తీసేస్తే మీకు మిగిలింది నెక్స్ట్ 30 సంవత్సరాల్లో హార్డ్లీ 1/3, మేబీ 10 సంవత్సరాలు. అందులో మెజారిటీ మీ సమయం ఎక్కడ గడుపుతారో తెలుసా? ఎంచుకున్న వృత్తిలో. ఒకవేళ ఆ వృత్తే మీకు నచ్చలేదైతే అసలు మీరు జీవిస్తున్నట్లా? ఇజండి. మీరు ఎలాంటి వృత్తి ఎంచుకోవాలంటే జీవితంలో మీరు ఎంచుకోకముందే ఆ వృత్తి మిమ్మల్ని ఎంచుకుని ఉండాలి. అన్ని మిమ్మల్ని పిలవాలి, ఇది నా అసలు పని అని. ఒకేషనల్ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఓక్రే అనే ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. ఓక్రే అంటే టు కాల్, ఏది నిన్ను పిలుస్తుంది అని. ఏది నిన్ను పిలుస్తుందో అది కనుక నువ్వు వృత్తి, అది నీ ప్రవృత్తి, అది వృత్తిగా చేసుకుంటే నీవు జీవితంలో పని చేయక్కర్లేదు. లైఫ్ విల్ బికమ్ వెకేషన్ బికాస్ యూ విల్ ఎంజాయ్ యువర్ వర్క్ అండ్ యూ విల్ బి పేడ్ ఫర్ యువర్ ఎంజాయ్మెంట్. నువ్వు చేసే పని నువ్వు ఇష్టపడతావు, నువ్వు ఇష్టపడే కొద్దీ నువ్వు దాంట్లో ఎదుగుతావు. ఎందుకంటే ఇంగ్లాండ్లో రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఏ వ్యక్తి అయినా కానీ ఒక రంగంలో 10,000 గంటలు కనుక అతను గడిపితే ఆ రంగంలో 100% విల్ ఎమర్జ్ యాజ్ ఎ జీనియస్. జస్ట్ 10,000 hours ఇన్ ఎనీ ఫీల్డ్. 10,000 గంటలు మాత్రమే. అంటే రోజుకి 10 గంటలు చెప్పిన జస్ట్ 3 years టైం యూ కెన్ బికమ్ జీనియస్ ఇన్ ఎనీ ఫీల్డ్. బట్ డూ యూ హ్యావ్ దట్ డెడికేషన్? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అడుగుతారు, మీరు ఎలా జీనియస్ అయ్యారని. ఆయన అంటాడు, ఐఎమ్ నాట్ జీనియస్, ఐఎమ్ ప్యాషనెట్లీ క్యూరియస్. నేను కుతూహలం అనేటటువంటి టాలెంట్ కలిగి ఉన్న, అలా జీనియస్ అయ్యాను అంటాడు. తెలుసుకోవాలనే తప్పన వల్ల. యావరేజ్న మన ఇండియన్స్ ఎన్ని పుస్తకాలు చదువుతారు తెలుసా అండి? ఒకసారి స్కూల్ కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సంవత్సరానికి ఒక పుస్తకం కూడా చదవరు ఇండియన్స్. వేరేస్ అమెరికన్స్ విల్ రీడ్ అబౌట్ 50 books, ఆడియో బుక్స్ కానీ, వీడియో బుక్స్ కానీ, ఈ బుక్స్ కానీ, ఆర్టికల్స్ కానీ. కంటిన్యూస్ ఎడ్యుకేషన్, దే విల్ నెవర్ స్టాప్. మనకి క్వాలిఫికేషన్ వస్తే ఎడ్యుకేషన్ అనుకుంటాం. క్వాలిఫికేషన్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. క్వాలిఫికేషన్ ఇంటికి పునాదికి ఎవడు రెంట్ ఇవ్వడు. దానిపైన ఏది కడతావో దానికి వేస్తారు నీకు. టుడే మెనీ పీపుల్ ఆర్ క్వాలిఫైడ్ బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్. సో ఒక 50 పుస్తకాలు తన రంగంలో చదివిన వాడికి 1-2 పుస్తకాలు చదివిన వాడికి ఆలోచనలో వ్యత్యాసం ఉంటుందా ఉండదా? కానీ స్వామి వివేకానంద మాట చెప్తాడు, నో బుక్ ఈజ్ యూస్ఫుల్ అన్లెస్ యువర్ ఓన్ బుక్ ఓపెన్స్ అని. నీ అసలు పుస్తకం తెరవబడే వరకు ఇతర పుస్తకాలు నిరుపయోగం. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, అదర్వైజ్ ఎన్సైక్లోపీడియా అన్ని తెలుసుకుంటావు. జనరల్ ఈనాడు పేపర్ పైనుంచి చివరికి సంపాదకీయ వరకు చదువుతావు. ఏది అడిగినా చెప్తావు. ఐశ్వర్య ఎవరు పెళ్లి చేసుకుంది, ఆ అమ్మాయికి పిల్ల పుట్టిందా, పిల్లడు, ఆ పిల్ల పేరేంటని చెప్తావు. ఇదంతా పనికి మాలిన నాలెడ్జ్. ఎవరికి కావాలి ఇది? మైండ్ ఈజ్ నాట్ ఎ వెసల్ టు బి ఫిల్డ్, ఇట్ ఈస్ అ ఫైర్ టు బి ఇగ్నైటెడ్. మైండ్ అనేది ఒక చెత్త పుట్ట కాదండి నింపేయడానికి. ఇట్ ఈస్ అ ఫైర్ టు బి ఇగ్నైటెడ్. ప్రపంచంలోకెల్లా మేధావులు ఎవరంటే ఒకప్పుడు భారతీయులు. తర్వాత కాలం మారిపోయింది. కానీ బిల్ గేట్స్ గారు ఒక 5-6 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ప్రపంచంలోకెల్లా మేధావులు ఎవరంటే భారతీయులే కాదు, దక్షిణ భారతీయులు అన్నాడు ఆయన. సౌత్ ఇండియన్స్. ఎందుకంటే సాఫ్ట్వేర్ అంతా ఇక్కడే బుర్ర ఉంది. ఈ స్టేట్స్ నుంచి వెళ్ళింది. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటువైపు నుంచి వెళ్ళారు సాఫ్ట్వేర్ అంతా. ఆర్మీ అంతా అటువైపు నుంచి వెళ్ళారు. అందుకే భారతదేశం ఒక పక్కన బ్రాడ్గా ఉంటుంది, కిందకు వచ్చేటికి షార్ప్గా ఉంటుంది. తెలివితేటలు ఎక్కువ ఇక్కడ. బాసర లాంటి గ్రామానికి దగ్గరగా ఉన్నాం మనం. మరి ఇంత తెలివి ఉండే మనం ఎంతమంది మనలో గొప్ప వాళ్ళు ఉద్భవించారు. ఎక్కడో ఒకరిద్దరని చెప్పుకుని ఆనందపడుతున్నాం మనం. ఆ పుస్తకంలో ఒక కవిత రాశాను, మన ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి గడ్డ మీద పుట్టిన సి నారాయణ రెడ్డి గారు రాసింది. ఎవరికి కావాలో ఈ ఓడిన వాడే సంజాయిషి, వాడుకు కొట్టుకుపోయిన వాడికి లోకం జలసమాధి కడుతుంది, ఒడ్డుకు చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది అన్నారు ఆయన. మన స్టోరీస్ ఎవరికి అక్కర్లేదు, మన ఎక్స్క్యూజెస్ ఎవరికి అక్కర్లేదు. ఛాంపియన్ అంటే అన్ని బాగున్నప్పుడు పర్ఫామ్ చేసేది కాదు,
అన్ని ఎగెనిస్ట్గా ఉన్నప్పుడు పెర్ఫార్మ్ చేసేది. చచ్చిన చేప మాత్రమే వాళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోతుంది, బతికున్న చేప వాళ్ళకి ఎగెనిస్ట్ వెళ్తుంది అది. సో ఆయన ఒక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ నుంచి ఇక్కడ ఉన్న వ్యక్తి ఒక అతను అమెరికా వెళ్ళాడు. అతను బాగా డబ్బులు సంపాదించాడు. వాళ్ళ నాన్నగారికి ఎప్పుడు మైగ్రేన్ వస్తుంది, తలనొప్పి వస్తుంది. సో ఆయన అమెరికా తీసుకెళ్ళి బెస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. వాళ్ళు బ్రెయిన్ స్కాన్ చేసి బాబు మీ నాన్నగారికి బ్రెయిన్ పాడైపోయింది, నువ్వు బ్రెయిన్ బ్యాంకులో కొత్త బ్రెయిన్ పట్టరా, రీప్లేస్ చేసేద్దాం అన్నారు. సో బ్రెయిన్ బ్యాంకులో బ్రెయిన్ ఇవ్వండి సార్ అన్నాడు. ఏ రేంజ్లో కావాలి అది మాకేం తెలియదు సార్, నాకు బ్రెయిన్ గురించి బెస్ట్ బ్రెయిన్ ఇవ్వండి అసలు అంటే చూపించాడు వెరైటీస్. కొరియా బ్రెయిన్ $100, చైనీస్ బ్రెయిన్ $200, జర్మన్ బ్రెయిన్ $500, రష్యా బ్రెయిన్ $1000, అమెరికా బ్రెయిన్ $2000. సార్ ఈ టైం వేస్ట్ సార్, మా ఫాదర్కి అర్జెంటు, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, ఐ మే బిలియనియర్, గివ్ మీ ద బెస్ట్ బ్రెయిన్ ఇన్ ద వరల్డ్. ఎంతైనా పర్వాలేదా? ఎస్. అప్పుడు లోపల స్పెషల్ లాకర్లోంచి మన ఏరియా నుంచి వెళ్ళినటువంటి ఒక బ్రెయిన్ పట్టుకొచ్చాడు. ఇది $1,00,000. సో చాలా ఆనందపడ్డాడు. మేరా ఏరియా మహాన్ అనుకుని చెక్కిచ్చి వెళ్ళేటప్పుడు డౌట్ వచ్చింది, ఎందుకు సార్ ఇంత రేటు దీనికి, ఏంటి స్పెషాలిటీ అంటే ఆయన ఏం చెప్పారు, ఇది కొత్తదండి, దీన్ని ఎప్పుడు వాడలేదు, ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ అండ్ నెవర్ యూస్డ్, దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. డూ యూ వాంట్ టు సెల్ యువర్ బ్రెయిన్ లైక్ దట్ ఆర్ డూ యూ వాంట్ టు మేక్ ఇట్ ఎ యూస్లెస్ వన్? ఇది పూర్తిగా వాడేసింది, ఎందుకు పనికిరాంది అని. స్పేరింగ్లీ యూజ్డ్ వెహికల్ అంటే దాని అర్థం ఏంటి? రేసులో నెగ్గినటువంటి కారు కొత్తగా ఉండదు, చిత్తే ఉంటుంది, బట్ ఇట్స్ వర్త్ ఇట్. నేను చాలా ఎక్కువ ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు వాయిస్ థెరపిస్ట్ అన్నాడు, బాబు గంపా నాగేశ్వరరావు గారికి మీకు వాయిస్ పోతుంది, మీకు ఆపరేషన్ చేసిన వెనక్కి రాదు. కానీ స్వామి వివేకానంద మాట అంటాడు, ఇట్ ఈస్ బెటర్ టు బి వార్న్ అవుట్ దెన్ రస్ట్ అవుట్ అని. అరిగిపోవడం మేలు తుప్పట్టిపోవడం కంటే. ఎనీవే యూ వోంట్ బి దేర్, ఎలాగైనా ఉండవు ఇక్కడ, ఉపయోగపడకపోతే ఉండడం దేనికి? ఇక బావిలో నీళ్ళు వాడుతుంటేనే అవి ఫ్రెష్గా ఉంటాయి, వాడకపోతే. పారే నది స్వచ్ఛంగా ఉంటుంది, జీవనది అంటారు. హైదరాబాద్లో ఒక మధ్యలో నది ఉంటుంది, అది పారదు, హుస్సేన్ సాగర్ అంటారు. దూరం నుంచి బాగుంటుంది, దగ్గరికి వెళ్ళావా మారకపోతే మీరైనా ఒకటే, ఎవరైనా ఒకటే. సో ద ఫ్యూచర్ హ్యాస్ టు బి రీఇన్వెంటెడ్. సో ఫ్యూచర్ రీఇన్వెంట్ చేయడానికి 3 విషయాలు ఇందాక మనం చెప్పుకున్నాం. బాడీ స్ట్రాంగ్గా ఉంటే, శరీరం దృఢంగా ఉంటే దాని శక్తి, మనసు దృఢంగా ఉంటే దానిని సామర్థ్యం, ఆత్మ దృఢంగా ఉంటే దాన్ని శౌర్యం. అంటే మీ ఉనికి, మీ ఐడెంటిటీ, మీ గురించి మీకు తెలిసిందంతా మీ మైండ్లోనే. మీ మైండ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? గతం వల్ల. దానికి మీ భవిష్యత్తుకి సంబంధం ఏమైనా ఉందా? సో నీ యొక్క డిజైర్ అన్నది నీ మైండ్ నుంచి కాదు, నీ మనసులో హృదయంలో ఉండే ఆకాంక్షలు ఉంటాయి. కొన్ని సినిమాలు చూసినప్పుడు, కొంతమందిని చూసినప్పుడు నీకు బాష్పాలు వస్తాయి, అది నీ మైండ్కి సంబంధం లేదు, నీ లాజిక్కి సంబంధం లేదు. వాట్ మేక్స్ యూ అలైవ్, ఏ పని చేస్తుంటే నేను జీవించే విధంగా చేస్తుంది, ఆ పని నీకు ఎలా దొరుకుతుంది? అది యువర్ సోల్స్ గాడ్. దట్స్ వాట్ నేను రాసినటువంటి ఫైర్ బుక్ ఎవరైనా చదివే ఉంటారు. నేను రాసిన పుస్తకాల్లో ఎక్కువ అమ్ముడేని కరీంనగర్ అండ్ మంచిర్యాల రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో నా పుస్తకాలు ఎక్కువ అమ్ముడైన పుస్తకాలు ఇవి. కరీంనగర్తో నాకున్న అనుబంధం ఏంటంటే, ఈ ఊర్లో నేను 8వ తరగతి చదువుకున్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో. సో I lived here for 1 year. I have a born here. My wife born here. So I have a lot of connection with Karimnagar. So reinvent. The first thing is understand where are you. Reality, ground reality అంటే ఏంటంటే, ఆఫ్రికాలో కొన్ని ఖండాల్లో ట్రైబల్స్, అడవిలో ఉండేటువంటి మనుషులు గ్రౌండ్ని పట్టుకుని నెక్స్ట్ 10 నిమిషాల్లో ఏ జంతువు వస్తుందో చెప్పేవారు వాళ్ళు. అంటే గ్రౌండ్ వైబ్రేషన్ బట్టి వాళ్ళు చెప్పగలిగేవారు. ఒక స్వేక్, ఎర్త్క్వేక్ భూమి అవతల వస్తే దీనికి ఇటుపక్క తెలుస్తుంది. సునామీ వచ్చినప్పుడు మనుషులకు తెలియలేదు, కానీ జంతువులన్నీ కొన్ని గంటల ముందే తెంపుకుని పారిపోయినాయి. సో మనిషికి డిస్కనెక్ట్ అయిపోయి తప్ప నేచర్తో ఇంకా జంతువులకి ఆ కనెక్షన్ ఉన్నాయి. సో సిమిలర్లీ ఆఫ్రికన్స్ వాళ్ళ నేచర్ తోటి సహజీవనం చేయడం వల్ల గ్రౌండ్ ముట్టుకుని నెక్స్ట్ ఏ జంతువు వస్తుందో తెలుసుకోగలిగేవారు వాళ్ళు. దాన్ని గ్రౌండ్ రియాలిటీ అని పేరు వచ్చింది. అలాగే నీ యొక్క గ్రౌండ్ రియాలిటీ ఏంటి? మార్నింగ్ ఎస్పీ గారు చెప్పారు, స్వాట్ అనాలిసిస్. నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నీ యొక్క ఆపర్చునిటీ ఏంటి, నీ థ్రెట్స్ ఏంటి. నీ స్ట్రెంగ్త్ మీద నువ్వు ఎక్కువ ఫోకస్ పెట్టాలి. వీక్నెస్ని ఏదైనా నువ్వు స్ట్రెంగ్త్ చేసుకుంటే ఆపర్చునిటీగా మారే అవకాశం ఉంది. నీ థ్రెట్స్ని నువ్వు దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ థ్రెట్,
then definitely you will have to take the help of somebody, or you better focus on your strengths. నన్ను అడిగితే మీరు మన వీక్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన జీవిత సమయం సరిపోదు. ఎందుకంటే మనకు ఉన్న సమయం చాలా తక్కువ. మనకి రోజులో నిజంగా ఎవరైనా ఇక్కడ ఉద్యోగం చేస్తారండి? జాబ్ చేసే వాళ్ళు ఉన్నారా? జాబ్ చేసేవాళ్ళు, వెరీ గుడ్. రోజుకి ఎన్ని గంటలు పని చేస్తారండి? ఎన్ని గంటలు పని చేస్తారు? 8 hours. నేను ఎన్ని గంటలు ఉంటారని అడగట్లా, ఎన్ని గంటలు పని చేస్తారు. యూ సీ ద డిఫరెన్స్. సో హౌ మెనీ అవర్స్, ఎన్ని గంటలు చదువుతారు? పుస్తకం ముందేసుకుంటే చదవడమా? కాలేజీకి వెళ్ళి 6 గంటలు ఉంటారు. ఎన్ని గంటలు నిజంగా మీరు నేర్చుకుంటున్నారు? ఒక లెక్చర్కి మధ్యన 15 నిమిషాల్లో ఎలాంటి నాయిస్ వస్తుంది మీ క్లాసులో? దాన్ని ఎలా వాడుకుంటారు మీరు? బస్సు జర్నీ రోజుకి 2 గంటలు, దాన్ని ఎలా వాడుకుంటున్నారు? కలిసి పార్టీ చేసుకుని కలిసి గ్రూప్ స్టడీ ఎంతమంది చేస్తున్నారు? ఏజండి, ఇవాళ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయినా కానీ ఎంతమందికి జాబ్లు వస్తున్నాయి? 10%, 20%? చాలా ఎక్కువ చెప్పానా నేను? 10%లో సరైన జాబ్లు ఎంతమందికి వస్తున్నాయి? ఇంజనీర్ జాబ్, ఏదో ఒక జాబ్ కాదు. సో ఒక ఆడపిల్లకి కట్నాలు ఆల్మోస్ట్ లేవనుకోండి. ఇప్పుడు ఉన్నాయా? మై గాడ్, రైట్. నేను ఒకసారి ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఒక యూత్ ఎంపవరింగ్ ప్రోగ్రామ్ కోసం దర్పల్లి అనే ఒక ఊరు రావడం జరిగింది, నిజామాబాద్ దగ్గర. ఆ ఊర్లో నన్ను భోజనానికి ఒక ఆయన పిలిచాడు. ఆయనకి 3 ఆడపిల్లలు. ఆయన ఇలాగే చెప్పాడు, కట్నాలు ఇవ్వాల్సి వస్తుందండి, ఒక టైలర్ కూడా 2-3 లక్షలు ఉంటే కానీ చేసుకోవట్లేదని. మీ పిల్లలు ఏం చేస్తారని అడిగాను. ఒక అమ్మాయి అండి, ఏం చేస్తారంటే ఇంట్లో పని చేస్తున్నారండి. మీరు చదువుకోవట్లేదు అని, ఆడపిల్లకి చదువు ఎందుకని మానిపించేసేవండి. ఒక అమ్మాయి టైలరింగ్ చేస్తుంది, ఒక అమ్మాయి ఇంట్లో పని చేస్తుంది, ఒక అమ్మాయి వంట చేస్తుంది. ఎప్పుడైతే మనకు విలువ తక్కువ, మన నెత్తి మీద విలువ పెడితే కానీ ఎవరు కొనరు మనని. అదే మీరు ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాంకుతో మంచి మార్కులతో పాస్ అయ్యారు, మీకు ఒక క్యాంపస్ ఇంటర్వ్యూలో మీకు ఇన్ఫోసిస్, విప్రోనో మంచి కంపెనీలో జాబ్ వచ్చింది, మీకు సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్, 2-3 సంవత్సరాల తర్వాత మీరు టీమ్ లీడర్ అయ్యారు. సో యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్. మీకు ఒక క్వార్టర్స్ ఇచ్చారు, మీ ఓన్ కారు, ఆటో ట్రాన్స్మిషన్ కారు, యూఆర్ డ్రైవింగ్ యువర్ ఓన్ కార్. మీరు హైదరాబాద్లో ఒక విల్లా కొనుక్కున్నారు. సో మీ తల్లిదండ్రులకు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు, తమ్ముడు ఫీజు కూడా మీరే కడుతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకోవడానికి కట్నం ఇస్తే కానీ చేసుకోవాలని ఎవరన్నా అంటారా? అసలు ఇస్తేనే చాలు అంటారా? Isn't it? It is not society problem, it is our own problem. When we become more valuable, సో ఎప్పుడైతే ఒక టాలెంట్ ఉంటుందో 10 కంపెనీలు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తాయి. ఎప్పుడైతే ఒక ఆడపిల్లకి టాలెంట్ ఉంటుందో 10 మంది వచ్చి తండ్రిని సంప్రదిస్తారు, మా కోడలు చేసుకోవాలంది అమ్మాయిని అని. సో మనం గర్వపడడం వేరు. సో మనం చాలా మందిని చూసి గర్వపడతాం, మన దేశాన్ని చూసి గర్వపడతాం, అవునా కదా? కదండి. మన యొక్క స్కూల్ని చూసి మనం గర్వపడతాం, మన గ్రామాన్ని చూసి మనం గర్వపడతాం, మన ప్రభుత్వాన్ని, మన నాయకుడిని చూసి మనం గర్వపడతాం. ఇలా మనం చాలా వాటిని చూసి గర్వపడతాం. కానీ దేశం మనం చూసి గర్వపడుతుందా? గ్రామం మనం చూసి గర్వపడుతుందా? తల్లిదండ్రులు మనం చూసి గర్వపడుతున్నారా? మన స్కూల్ మనం చూసి గర్వపడుతుందా? ఇది లైఫ్ అంటే. ఇట్స్ నాట్ దట్ మనం ఆటోగ్రాఫ్ అడగడం లైఫ్ కాదు. మన ఆటోగ్రాఫ్ అడిగేటటువంటి స్థాయికి రావడం లైఫ్. 10 ఏళ్ల క్రితం ఒక మెగాస్టార్, ఒక స్టార్ నన్ను కౌన్సిలింగ్ కోసం నన్ను పిలిచినప్పుడు చాలా మంది అడిగారు, సో అంత క్రేజ్ ఉన్న స్టార్ నేను పిలిచాడు కదా, మీరు వెళ్ళినప్పుడు నువ్వు ఫోటోగ్రాఫ్ తీయించుకోలేదా అని. ఆయన అడగలేదు నన్ను అని చెప్పాను. బికాస్ ఆయన ఫీల్డ్లో స్టార్, నా ఫీల్డ్లో నేను స్టార్. ఇజంట్ ఇట్? సో ముందు మనం తోపుని గుర్తించాలి, మనకంటే తోపులు చాలా రంగాల్లో ఉన్నారని కూడా గుర్తించాలి. వి మస్ట్ రెస్పెక్ట్ అవర్ సెల్ఫ్ అండ్ ఆల్సో రెస్పెక్ట్. మనం గౌరవించినాడు ఇతరులు కూడా గౌరవించడం మనం నేర్చుకుంటాం. ద ఫస్ట్ ఎస్ ఏంటంటే సెన్స్ ఆఫ్ పర్పస్. సో బక్ మినిస్టర్ ఫుల్లర్, కొంచెం గ్యాప్ ఇవ్వనా పాప, నాన్ స్టాప్ మాట్లాడుతున్నాను నేను. థ్యాంక్ యూ. సో బక్ మినిస్టర్ ఫుల్లర్ అనేటటువంటి అమెరికాలో 20th సెంచరీలో ద గ్రేటెస్ట్ థింకర్గా పేరు కాసాడు ఆయన. ఆయన ఒకప్పుడు ఎలా ఉండేవాడు అంటే జల్సారాడిగా ఉండేవాడు, ఏం పని చేసేవాడు కాదు, ఫ్యామిలీని పెద్ద పడించుకునేవాడు కాదు. కానీ ఆయనకు ఒక కూతురు ఉంది, 5 సంవత్సరాలు, అలెగ్జాండ్రా అని. కూతురు అంటే చాలా ప్రేమ. సో ఆయన ఇక్కడ ఐపీఎల్ లాగే అక్కడ సాకర్ అంటే చాలా క్రేజు. ఒకసారి సాకర్ ఈ టోర్నమెంట్ చూడడానికి వెళ్తున్నాడు. సో వాళ్ళ కూతురు అడిగిన, డాడీ ఎక్కడికి వెళ్తున్నావు అని. సో ఈ టోర్నమెంట్ చూడడానికి వెళ్తున్నాను.
ఎప్పుడు వస్తావు? 5 daysలో ఐల్ బి బ్యాక్. సరే మన ఫేవరెట్ టీం ఫ్లాగ్ పట్టుకొస్తావా? షూర్, వై నాట్ అన్నాడు, వెళ్ళాడు. 5 రోజులు అలా వారం రోజులు అయిపోయిన తర్వాత వచ్చాడు. ఒక నైట్ అర్ధరాత్రి వచ్చి తలుపు కొడితే ముందు వైఫ్ తలుపు తీసి, లాస్ట్ 2 days నుంచి పాపకి జ్వరం, హై ఫీవర్, నీ కోసం కలవరిస్తుంది, నువ్వు ఎప్పుడు వస్తావా అని. సో యూ ప్రామిస్డ్ హర్ సంథింగ్. సో ముందు నువ్వు ఫస్ట్లో పైకి వెళ్ళి సారీ అపాలజీ చెప్పు పాపకంటూ. ఈయన పైకి వెళ్తాడు, నిద్ర ఉంది, డాడీని చూడగానే వెంటనే కళ్ళు తెరిసింది, ఎత్తుకున్నాడు. ఫస్ట్ ఆ పాప ఒకటి అడిగింది, డాడీ ఫ్లాగ్ తెచ్చావా అని. ఈయన తెచ్చాడా? కన్వీనియంట్గా మర్చిపోయాడు. అప్పటికే హై ఫీవర్, చిన్నపిల్ల, తండ్రి వస్తాడు తనకి ఏదో చిన్న తెస్తాడు అనుకున్నది ఉందో, ఆ చిన్న డిసప్పాయింట్మెంట్, ఆ పాప ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఆ తండ్రి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు వెనక్కి తీసుకోలేడు, ఏం చేయాలి, అంత షాక్. ఆ నైట్ బయటకు వచ్చాడు 1 గంటకి, ఒక్కడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ డిసైడెడ్ టు కిల్ హిమ్సెల్ఫ్. సడన్గా లోపల నుంచి వాయిస్ వచ్చింది, నిన్ను చంపడానికి నీ హక్కు ఏంటి? అసలు నీ జన్మ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ శరీరానికా నీ ఆత్మకా? ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్ అనుకుంటావు అంటే ఐ వేరు సెల్ఫ్ వేరా? అసలు ఈ ఐ ఎవరు, సెల్ఫ్ ఎవరు? ఏంటి అసలు లైఫ్ పర్పస్ ఏంటి? 2 సంవత్సరాలు ఎవరితో మాట్లాడడం మానేశాడు. టు నో వాట్ ఈస్ ద, అసలు ఎందుకు మనిషి పుడతాడు అని. అతనికి వచ్చినటువంటి థాట్స్ ఒక బుక్ రాశాడు, సినర్జెటిక్స్ అని. అందులో మొదటగా అతను ప్రతిపాదించింది ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా తన దేనికైతే నిర్దేశించబడతాడో ఆ కర్తవ్యం నిర్వహిస్తూనే ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తి తన కర్తవ్యం నిర్వహించడం మానేస్తే చాలా మంది కర్తవ్యాలు కూడా నిర్వహించడం, అది జరగకపోవడానికి ఇతను కారణం అవుతాడని. ఆయన దానికి ఏ ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే, ఒక తేనెటీగని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక తేనెటీగలు అన్ని కలిపి 1 కిలో తేనె సంపాదించాలంటే భూమి చుట్టూ 3 సార్లు తిరిగినంత దూరం అవి ప్రయాణించాలట. 40 లక్షల పూలని అవి విజిట్ చేయాలట 1 కిలో తేనె కోసం, హనీ బీస్. సో అయితే దానికి ఒక పర్పస్ ఉంది తేనెటీగలకి. దాని పర్పస్ ఏంటి? నెక్టార్ని పట్టుకుని ఈ యొక్క మకరందాన్ని తేనె చేయడం కాదండి, పరపరాగ సంపర్కం. పువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు దాని యొక్క రోమాలకు ఉన్నటువంటి జిగురికి ఆ పుప్పుడు అంటుకుని, అదే రకమైన ఫ్లవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పుప్పుడు ఎక్కడ పడి పరపరాగ సంపర్కం జరిగి ఈ భూమి మీద 30% గ్రీనరీ ఉండడానికి ప్రధాన కారణం తేనెటీగలటే. కానీ తేనెటీగలకు ఆ విషయం తెలియదు. కానీ తన కర్తవ్యం నిర్వర్తిస్తుంటే ఈ ప్రయోజనం అన్నది ఆటోమేటిక్గా జరుగుతుంది. అలాగే ప్రతి వ్యక్తి కూడా తన పని నిర్వహిస్తూ ఉంటే దానివల్ల జరగాల్సినటువంటి ప్రయోజనం అన్నది సైడ్ ఎఫెక్ట్, దట్స్ నాట్ మెయిన్ ఎఫెక్ట్. సో ద ఫస్ట్ వర్క్ ఏంటంటే, ప్రతి వ్యక్తి తన కర్తవ్యం ఏంటి, తన ధర్మం ఏంటి. అదే భగవద్గీత చెప్తుంది, విజయం సాధించడానికి 3 శస్త్రాలు, ధర్మం, ధైర్యం, సాహసం. నీ ధర్మం ఏంటి? సో మహాభారత యుద్ధం జరగడానికి 3 కారణం, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు. ఎందుకంటే 3 కూడా, భీష్ముడు ఏ సెంటర్ అండి ఆయన? భీష్ముడు ఎప్పుడో ప్రతిజ్ఞ ఇచ్చాడు, ఆ మాట కోసం ఆయన ఇక్కడ అధర్మం జరుగుతున్నా కూడా కాముగా ఉన్నాడు, శక్తి సామర్థ్యం ఉండి కూడా. కాలం మారింది కానీ ఆయన మాట గతంలో ఇచ్చిన దాని గురించి నిలబడ్డాడంటే ఆ మాటకి ఎక్కువ విలువ ఇచ్చాడు కంటి ముందు జరిగే అన్యాయం కంటే. ఒక నాయకుడికి ఉండాల్సింది కరుణ. కరుణ వల్ల ప్రేమ వస్తుంది, ప్రేమ వల్ల ధైర్యం వస్తుంది, ధైర్యం వల్ల సాహసం వస్తుంది, సాహసం వల్ల విజయం వస్తుంది, విజయం వల్ల ప్రయోజనం జరుగుతుంది. సో ఈయన ద్రోణుడు ఉన్నాడు, ఆయన మరి అధర్మం వైపు ఎందుకు వెళ్ళాడు? కొడుకు అంటే ప్రేమ కాదు, మోహం. ఖలీల్ జిబ్రాన్ అంటాడు, పిల్లలు నీ ద్వారా వచ్చారు, నీ నుండి కాదు. నీ దగ్గర ఉంటున్నావు, వాళ్ళు నీకు చెందరు. వాళ్ళ శరీరానికి నువ్వు ఇచ్చిన జన్మ వాళ్ళ ఆత్మలకు కాదు. వాళ్ళ ఉండి నీలా మాత్రం తయారు చేసే ప్రయత్నం చేయకు. ఎందుకంటే లైఫ్ అంతా ముందుకెళ్తుంది, వెనక్కి కాదు. సో ఈ శరీరానికి పేరెంట్స్ లేకపోతే నీవు లేవు. కానీ సెల్ఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? హయ్యర్ సెల్ఫ్. అంటే యు ఆర్ ద సోర్స్ అండ్ ఫోర్స్ ఆఫ్ ద గాడ్. అంటే బాడీ గిఫ్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ సెల్ఫ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ ద గాడ్. దెన్ మన జీవితంలో భయపడాల్సింది ఏం లేదు, ఎందుకంటే బోత్ ఆర్ గిఫ్ట్స్. మన జీవితంలో తక్కువ అంచనేసే హక్కు కూడా మనకి లేదు. బికాస్ ఒకటి సోర్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్, ఒకటి సోర్స్ ఆఫ్ క్రియేటర్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు అండర్మైన్ అవర్ సెల్ఫ్, బికాస్ మన మైండ్ అనేది సాఫ్ట్వేర్ మాత్రమే. సో ధర్మం, నీ అసలు పని ఏంటి? సో దీన్నే మనం ఇంకా మాట్లాడుకోవాలంటే, ఒక కంపెనీ కానీ ఒక ప్రభుత్వం కానీ వాల్యూ సెంటర్. ఇవి వాల్యూ సెంటర్గా ఉన్నావా? సపోజ్ చూడండి, ఒక
ఆఫీసర్ లేదా ఒక పొలిటీషియన్ ఉన్నారు, ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి, దేన్ని బట్టి అతను గొప్ప నాయకుడు అవుతాడా మంచి నాయకుడు అవుతాడా చూడండి. సపోజ్ అతను తీసుకునే నిర్ణయం ఒక క్యాస్ట్ ప్రకారం తీసుకున్నాడు అనుకోండి, అతను ఎప్పటికీ గొప్ప నాయకుడు అవ్వగలడా? లేదా తన ఫ్యామిలీ మెంబర్స్కి ప్రయోజనం చేకూర్చడం తీసుకున్నాడు అనుకోండి, హీ విల్ బి కాల్డ్ ఫ్యామిలీ సెంటర్డ్. లేదా అతను క్యాస్ట్ సెంటర్డ్. లేదా తనకి ఎక్కడ డబ్బులు వస్తే అప్పుడే ప్రాజెక్టులు శాంక్షన్, మనీ సెంటర్డ్. లేదా తన పార్టీ వాళ్ళకే ఇవ్వాలి, సామర్థ్యం ఉన్నా లేకపోయినా పార్టీ సెంటర్డ్. ఇలా ఏ సెంటర్డ్ అయినా అతని జీవితంలో గొప్పవాడు కాడు. కానీ ఇఫ్ హీ బికమ్స్ ఎ వాల్యూ సెంటర్డ్, విలువల ప్రాతిపదికగా ఇచ్చాడు అనుకోండి. మేనేజ్మెంట్లో ప్రిన్సిపల్ ఉంటుంది, ఒక వ్యక్తి సమర్థుడైతే నీకు అతను ఇష్టం లేనివాడు అయినప్పటికీ రోగి ఔషధం స్వీకరించినట్టుగా స్వీకరించాలట. నీకు ఇష్టం ఉండదు, కషాయం తాగాలి, టాబ్లెట్ వేసుకోవాలి. ఒక వ్యక్తి అసమర్థుడైతే నీకు చాలా ఇష్టం, బంధు ప్రీతి చాలా ఇష్టం, కానీ అసమర్థుడు. కానీ అలాంటి వాడిని ఎలా కట్ చేయాలంటే వాము కరిచిన చిటికిన వేలువలే కట్ చేసేయాలట. నాది కట్ చేయనంటే మొత్తం ఎక్కేస్తుంది, ఇష్టమైనా కానీ చిటికిన వేలు కట్ చేసేయాల్సింది వెంటనే. సో ఎప్పుడు చేయగలుగుతాడు అతను? ఎప్పుడైతే వాల్యూ సెంటర్డ్ ఉంటాడో అది చేయగలుగుతాడు. అందుకే కృష్ణుడు ఒక అతనికి అభయం ఇస్తాడు, కృష్ణుడు చేతిలో ఉమ్ము పడింది దానికి. సో అది మరి కృష్ణుడు వచ్చాడని వదిలే, లేకపోతే నేను చంపేస్తానన్నా అతను ఎక్కడన్నా మాట తప్పాడా? ఎందుకు కృష్ణార్జునుల యుద్ధం వచ్చిందంటే కృష్ణుడు ప్రపంచానికి ప్రూవ్ చేయడానికి, నేను పాండవ పక్షపాతిని కాదు ధర్మ పక్షపాతిని, అతను ఎలా నిలబడ్డాడో చూడండి అని ప్రూవ్ చేయడానికి చేసినటువంటి ఉదాహరణ అది. సో మనం భగవద్గీత నుంచి మనం ఎక్కడికి చూసుకున్నా, నేటి వరకు చూసుకున్నా, ఆల్ గ్రేట్ లీడర్స్ ఆర్ వాల్యూ సెంటర్డ్. అంటే మీ పిల్లవాడికి ఏదన్నా వాడు వాచ్ కావాలన్నాడు, కానీ ఆ వయసులో వాచ్ అక్కర్లేదు. మీరు వాడు ఏడుస్తున్నాడు, భార్య చెప్తుంది, ఎందుకంటే వాడికి ఇవ్వకూడదు ఆ వయసులో, ఆ బండి ఇవ్వకూడదు. కానీ వైఫ్ కూడా రికమెండేషన్. ఇప్పుడు మీరు వైఫ్ మాటకి ఎగైనెస్ట్ వెళ్తే మీరు అదే ఇల్లు, ఇంకో ఇల్లు లేదు కాబట్టి, ఇంకో వైఫ్ లేదు కాబట్టి మీరు ఎస్ అన్నారు అనుకోండి, ఇది ఇంకా అక్కడితో ఆగదు, అది రేపు వెళ్తూనే ఉంటుందంటే ఇఫ్ ఇట్ బికమ్స్ వైఫ్ సెంటర్డ్ ఆర్ సన్ సెంటర్డ్ ఆర్ ప్లెజర్ సెంటర్డ్. కొంతమంది సుఖాలే కావాలి వాడికి. సో అతను ఫ్రెండ్షిప్ ఎలాంటి వాళ్ళతో చేస్తాడంటే ఎంజాయ్మెంట్. కొంతమంది మార్క్స్ సెంటర్డ్, వాళ్ళకి లెర్నింగ్ గురించి అనవసరం, మార్క్స్ వచ్చినాయా లేదా. కొన్ని స్కూల్స్ కూడా అంతే, పిల్లలకి సామర్థ్యం పెరుగుతుందా, వాళ్ళకి స్కిల్స్ పెరుగుతున్నాయా, వాళ్ళకి నిజంగా వాళ్ళ భవిష్యత్తులో జీవితాన్ని ఎదుర్కొనే విధంగా వాళ్ళు ఎదుగుతున్నారా అన్నది అనవసరం. ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, మన ఫ్రీ రైల్వే స్టేషన్లో వాంటెడ్ బొమ్మలు వేసుకుంటే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ వస్తాయి. మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కంటే ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉందన్నది నేను కాదండి, ఒక విద్యావేత్త చెప్పినటువంటి విషయం. సో బట్ అఫ్ కోర్స్ మనం ఆ సిస్టంలో ఉన్నాం కాబట్టి కొన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. సో కమింగ్ టు ద ధర్మం, ధైర్యం, సాహసం. ధైర్యం అంటే ఏంటి? కన్ఫ్రంటింగ్ ద రియాలిటీ ఈజ్ కరేజ్. టైం ఎంత ఉంది కనుక చిన్న స్టోరీ చెప్తాను మీకు, కరేజ్ అంటే ఏంటో. మీకు ఎవరికైనా సమస్యలు ఉన్నాయండి? ఉన్నాయా లేదా? ఇక్కడికి వచ్చి మాట్లాడండి అంటే ఎంతమంది వచ్చి మాట్లాడగలుగుతారు? 3 రోజుల తర్వాత ఈ చేతులు మారుతాయి అనుకోండి. ఫియర్ని ఎక్కడి నుంచి వచ్చింది మనిషికి? ఓడిపోతాననే భయం వల్ల మనిషికి భయం వచ్చింది. ఓడిపోవడం అన్నా తప్ప? ఏ సైంటిస్ట్ అన్నా ఒకేసారి కనుక్కుంటాడు ఏదన్నా? సచిన్ టెండూల్కర్ అన్ని ఇన్నింగ్స్ సెంచరీలేనా? ఓడిపోవడాన్ని గౌరవించలేనాడు, గెలవలేడు. బలరాముడు కృష్ణుడు ఒకసారి అడవిలో వెళ్తున్నారట. వెళ్తుంటే చీకటి పడింది, ఉండడానికి ఎక్కడ రిసార్ట్లు అలాంటివి అప్పట్లో లేవు. ఓ చెట్టు కింద పడుకుందాం అనుకుని కృష్ణుడు ప్రపోజల్ ఇచ్చాడు బలరాముడికి. అన్నయ్య నేను పడుకుంటాను, నేను పడుకున్నప్పుడు నువ్వు కాపలా కాయి, తర్వాత నువ్వు పడుకో నేను కాపలా కాస్తా అన్నాడు. బాగుంది, కృష్ణుడు పడుకున్నాడు, బలరాముడు అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ లోపల పెద్ద రాక్షసుడు వచ్చాడు, గట్టిగా అరిచాడు. బలరాముడు చూసేటప్పుడు భయపడ్డాడు, అంత పెద్ద రాక్షసుని చూసాడు. భయపడేటప్పటికి బలరాముడు చిన్నోడయ్యాడు, రాక్షసుడు ఇంకా సైజులో పెద్దడయ్యాడు. మళ్ళీ గట్టిగా అరిసింది, అది ఇంకా భయపడ్డాడు బలరాముడు, ఆయన ఇంకా చిన్నగా అయ్యాడు, అది ఇంకా రాక్షసుడు ఇంకా పెద్దోడయ్యాడు. మళ్ళీ ఇంకా గట్టిగా లాంగ్ పవర్తో అరిచాడు, బలరాముడు ఇంకా చిన్నగా అయిపోయి ఇంకా భయపడి పడిపోతా కృష్ణ అని అరిచి పడిపోయాడు. కృష్ణుడు లేచాడు, బలరాముడు కింద మళ్ళీ మామూలు ఆకారంలో పడిపోయి అన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే నిద్ర వచ్చేసినట్టుంది, అన్నయ్యకి పడుకున్నాడు అని ఆయన కాపలాగాడు మొదలెట్టాడు. పక్కన పెద్ద రాక్షసుని చూసుకోలేదు. రాక్షసుడు యథావిధిగా మళ్ళీ గట్టిగా అరిచాడు. కృష్ణుడు ఇలా చూసాడు, దాని వంక చూసి ఏం కావాలి ఇక్కడ అడిగాడు. ఆయన అడిగేటప్పుడు కృష్ణుడు పెద్దోడాడు, అది చిన్నదైంది. మళ్ళీ అరిసింది అది. మళ్ళీ కృష్ణుడు వాట్ డూ వాంట్, ఏం కావాలి నీకు అన్నాడు.
మళ్ళీ కృష్ణుడు ఇంకా పెద్దోడాడు, అది ఇంకా చిన్నదైంది. మళ్ళీ ఇంకా లాస్ట్ ఎఫర్ట్తో అరిచింది అది, ఏం కావాలి నీకు అన్నాడు. అది ఇంకా చిన్నదైపోయింది, కృష్ణుడు ఇంకా పెద్దోడైపోయాడు. కృష్ణుడు ఆ యొక్క మానిస్టర్ని తీసుకుని దాని దోతిలో కట్టుకుని లోపల దోపుకుని పడుకున్నాడు. పొద్దున్న లేచి ఇద్దరు నడుచుకుంటే వెళ్తా బలరాముడికి, అన్నయ్య తెలుసా రాత్రి నువ్వు పడుకున్నప్పుడు ఎంత పెద్ద రాక్షసుడు వచ్చాడో తెలుసా? అవునా, నీ దోతిలో తీసి చూపించాడు, ఇదేనా అని. అదేంటి రాత్రి ఎంత పెద్దది ఉంది, ఇప్పుడు ఇంత చిన్నది ఇలా అయింది అన్నాడు. అప్పుడు కింద యాదవ్యాసుడు ఏం రాస్తాడంటే కృష్ణ భగవానుడు వాయిస్ తోటి, నువ్వు ఏదైనా సమస్యను చూసి భయపడితే సమస్య పెద్దదవుతుంది, నువ్వు చిన్నవాడు అవుతావు. సమస్యను చూసి ఎదుర్కొన్నావా, సమస్య చిన్నదవుతుంది, నువ్వు పెద్దడు అవుతావు. దిస్ వన్ సింపుల్ ప్రిన్సిపల్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. ఏదో మహేష్ బాబు చెప్పినప్పుడు ఏదైనా భయం అనిపిస్తే ముందు నాకు వచ్చేసాడు అలవాటు అన్నట్టుగా, ఇఫ్ యూ కెన్ మేక్ దట్ వన్ హ్యాబిట్, పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం అంటే ముందు వచ్చేసేయండి. పలానా మ్యాథ్స్, మీకు సోషల్, హిస్టరీ, ఫిజిక్స్ ఏది భయం అనిపిస్తే ముందు వచ్చేసేయండి. ఎవరినైనా ప్రశ్న అడగాలనిపిస్తే అది భయం అనిపిస్తే ముందు వచ్చేసేయండి. తల్లిదండ్రులకు ఏదైనా చెప్పాలనిపిస్తే ముందు అలా పనిచేయండి. క్షమించు అని అడగడానికి భయపడే ముందు క్షమించని అడిగేయండి. సో వెన్ యూ ఫేస్ వాట్ ఎవర్ హ్యాస్ టు బి ఫేస్డ్. చాలా మంది హెల్త్ చెకప్ చేయించుకోరు, భయం ఏం భయపడుతుందో బయటపడుతుందో అని. వాడు పోయినా పర్లేదు, సడన్గా పోతాడు. ఎందుకంటే నువ్వు పట్టించుకోవడం మాత్రాన అది ఎక్కడికి పోదు. ఎస్కేప్ అయినందు మాత్రాన అది ఉండాల్సింది అక్కడే ఉంటుంది, అప్పుడు ఎక్కడికి పోవు, అక్కడే ఉంటుంది. సో నువ్వు ఫేస్ చేసేవాడుకో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో నీకు అప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది. నిజానికి టెన్షన్ పడక్కర్లేదు అప్పుడు ఉన్నవాడు. ఎవరికి టెన్షన్ ఉండాలండి? ఇచ్చినవాడికి ఉండాలి టెన్షన్. వెన్ యూ సే సో వాట్ హ్యాపెన్స్, యూ విల్ సే నౌ వాట్. సిమిలర్లీ ఎగ్జామ్స్ అన్నది ఎలాంటిదండి? ఒక రాష్ట్రంలో చాలా సంవత్సరాల క్రితం రైల్వే లైన్ వేశారు, ట్రైన్ వస్తుంది, అందరూ వెయిట్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ వచ్చింది, ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుంది అని. అందరూ భయపడిపోయారు, 1 మీదకి వచ్చేస్తుంది అంటే పట్టాల మీద దూకేశారు అందరూ. అలా రాదు కదా, చెప్పిన ఎవరు వినట్లేదు. భయపడితే పట్టాల మీదకి దూకినట్టు. నువ్వు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే, ఎగ్జామ్స్ అన్నది ట్రైన్, నువ్వు ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచి క్లాసులో ఎక్కుతావు. సో అది నీ గమ్యస్థానానికి తీసుకెళ్తుంది, నెక్స్ట్ లెవెల్కి. భయపడితే ట్రాక్ మీదకి దూకినట్టు. సో ఎగ్జామ్స్ ఆర్ ఎన్ ఆపర్చునిటీ టు టేక్ యూ ఫర్దర్ ఇన్ టు యువర్ లైఫ్. సో సాహసం అన్నది ఏంటంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, యాక్షన్ అనమాట అండి. చాలా మంది ప్లాన్ చేస్తారు, కానీ తిరిగి వాళ్ళ యాక్షన్లోకి పెట్టరు. యాక్షన్లోకి పెట్టకపోతే మనకి ఎలాంటిదంటే అండి, ఎన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ బెటర్ దెన్ టన్స్ ఆఫ్ థియరీ అన్నారు. మనకి థియరీ తెలియక్కర్లేదండి. మనం స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటే ముందు నీటిలో దూకాలి. స్విమ్మింగ్ థియరీ అంతా తెలుసుకుని అప్పుడు లాస్ట్లో వచ్చాక దూకుదామంటే అది ఎప్పుడు ఉండదండి, దూకిన తర్వాతే వస్తుంది. సో రీఇన్వెంట్ అంటే రియలిస్టిక్. అంటే ఎనర్జైజ్ ద ఇంజిన్. ఏది ఎనర్జైజ్ చేస్తుంది మనని? బిగ్ గోల్స్ విల్ ఇన్స్పైర్ అస్, బిగ్ గోల్స్ విల్ ఎనర్జైజ్ అస్, ఫ్యూచర్ విజన్ విల్ ఇన్స్పైర్ అస్. సో ఫ్యూచర్ డెఫినెట్లీ ఇన్స్పైర్ అస్. దానికి మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది. ఐ అనేది క్వశ్చన్ అవర్ ఇంటెలిజెన్స్. మనం ఏదన్నా ఒక కొన్ని నమ్మకాలు పెట్టుకుంటాం, ఆ నమ్మకాలు నిజమా అని మనం తిరిగి ప్రశ్నించుకోవాలి. బిలీఫ్స్ ఆల్రెడీ మనం ఒక స్థాయికి తీసుకొచ్చినాయి. బిలీఫ్స్ని మార్స్తే తప్ప నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. బిలీఫ్స్ లీడ్స్ టు యాటిట్యూడ్, యాటిట్యూడ్ ఫీలింగ్స్, ఫీలింగ్స్ వల్ల యాక్షన్, యాక్షన్ వల్ల రిజల్ట్. వాట్ ఈజ్ యువర్ బిలీఫ్? నేను ఇందాక అడిగాను, ఎంతమంది మంచివాళ్ళు? ఎందుకు మీరు మంచివాళ్ళుగా ఉన్నారు? గొప్ప వాళ్ళు అయ్యే ధైర్యం లేక. గుడ్ ఈజ్ ద ఎనిమీ ఫర్ గ్రేట్. మంచి వాళ్ళకి ఎందుకు ఉండిపోతాం అంటే, గొప్ప వాళ్ళు అవ్వడానికి మంచి తనం అన్నది కొన్నాళ్ళు వదిలేయాల్సి ఉంటుంది, కంఫర్ట్ జోన్ని దాటాల్సి ఉంటుంది. ఒక ఓడ ఒడ్డున ఉంటే కనుక అది సేఫ్, కానీ దాన్ని తయారు చేసింది అందుకు కాదండి, దాన్ని గమ్యస్థానం చేరడానికి. కానీ అది రిస్క్ ఉంటుంది. కానీ నిజానికి ఏది పెద్ద రిస్క్ అండి? సునామీ వచ్చింది, సైక్లోన్ వచ్చింది, ఒడ్డునుంటే రిస్కా, మధ్యలో ఉంటే రిస్కా? ఏది రిస్క్ అండి? ఒడ్డునుంటే రిస్కా, ఇప్పుడు మధ్యలో ఉంటే రిస్కా? ఒడ్డునుంటే రిస్క్. సునామీ వచ్చినప్పుడు, సైక్లోన్స్ వచ్చినప్పుడు. అంటే 21st సెంచరీలో అతిపెద్ద రిస్క్ ఏంటంటే రిస్క్ లేకుండా జీవించడం. సో వన్ హ్యాస్ టు టేక్ ఎన్ యాక్షన్. రీఇన్వెన్షన్లో ఒకేషన్ టు ఒకేషన్ ఆల్రెడీ టోల్ యూ, అండ్ ఎక్స్ట్రాడినరీలీ ఎక్సలెంట్ అండ్ ట్రైన్ అవర్ బ్రెయిన్. మీకు ఆల్రెడీ ఇంకొక మాట చెప్పాను, అది చెప్పి ముగిస్తాను. సీక్రెట్ అని. ఈజ్ ఎక్సలెంట్. హౌ మెనీ ఆఫ్ యూ అచీవ్డ్ ఎక్సలెన్స్ ఇన్ యువర్ లైఫ్? అసలు ఎక్సలెన్స్ అంటే ఏంటి? మీరు ఫోన్ కొనుక్కోవాలండి, ఏ ఫోన్ మీరు డబ్బులు బడ్జెట్ ప్రాబ్లం లేకపోతే ఏ ఫోన్ కొనుక్కుంటారు? వాట్ ఈస్ ద బెస్ట్ అకార్డింగ్ టు యూ? నోకియా, మైక్రోమాక్స్,
ఐఫోన్. కారు కొనుక్కోవాలి, బెస్ట్ కార్. ఏ కారు కొనుక్కుంటారు? మీకు బడ్జెట్తో సంబంధం లేదు. మెర్సిడీస్. ఈ మెర్సిడీస్ మేడ్ ఇన్ ఇండియా. సో భవిష్యత్తులో ఎలా ఉంటుంది ప్రపంచం అనుకుంటే 4 రకాల మనుషులు ఉంటారండి. రాయి మనుషులు, చెట్టు మనుషులు, జంతువు మనుషులు, మనుషులు. రాయి మనుషులు ఏంటంటే ఐ మీ మై సెల్ఫ్, నేను నాకు నాది. చెట్టు మనుషులు ఏంటంటే నేను, నా వాళ్ళు, నా కుటుంబం. జంతువు మనుషులు ఏంటంటే నేను, నా వాళ్ళు, నా కమ్యూనిటీ, నా ఏరియా, నా కంట్రీ. ఇండియాలో ఇండియన్స్ ఉంటారండి. ఇండియాలో రకరకాల గుజరాతీ, కన్నడ, తమిళ్, తెలుగు ఇలా ఉంటారు. వేరే దేశం వెళ్తే వీళ్ళు అస్సామీ అని అన్నాం మనం, దే ఆర్ ఇండియన్స్ అంటాం. బట్ మదర్ తెరెసా ఈజ్ నాట్ అన్ ఇండియన్, షీ ఈజ్ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ నుంచి బీయింగ్ హ్యూమన్కి మారినప్పుడు వాళ్ళని 4వ రకం మనుషులు అంటారు. వాళ్ళకి జాతి, మతం, కులం, దేశంతో సంబంధం లేదు. లీడర్షిప్ అల్టిమేట్ క్వాలిటీ ఏంటి అని రీసెర్చ్ చేస్తే అందరికీ అన్ని రకాల క్వాలిటీస్ ఉండక్కర్లేదు ప్రతి చోట లీడర్ అవ్వడానికి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క క్వాలిటీ కావాలి లీడర్ అవ్వడానికి. ఆ సంఘానికి బలహీనులు ఉన్నటువంటి సంఘానికి నాయకుడు అవ్వడానికి కావాల్సిన క్వాలిటీ బలం ఉండడం, అటవిక రాజ్యం. బలవంతులు ఉన్నటువంటి సంఘానికి నాయకుడు అవ్వడానికి ఉండాల్సినటువంటి క్వాలిటీ, అందరూ బలవంతులు ఉండాల్సిన క్వాలిటీ తెలివి ఉండడం. అంటే గూండాల్లో కొంచెం పొలిటీషియన్ అవ్వాలి, గూండా కావాలంటే కొంచెం తెలివి ఉండాలి. సో అందరూ తెలివైనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి సంఘానికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి అని రీసెర్చ్ చేస్తే సిన్సియారిటీ ఉండడం. మరి నమ్మక ద్రోహం చేయకూడదు కదా, సిన్సియారిటీ ఉండాలన్నమాట. అలాంటి వాడిని నాయకుడిగా ఎంచుకుంటారంటే మన్మోహన్ సింగ్ లాంటి వాడిని. మరి అందరూ సిన్సియర్గా ఉన్నటువంటి సంఘంలో నాయకుడిగా ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటి అని చూస్తే, సో దే ఫౌండ్ వన్ క్వాలిటీ, దట్ ఈస్ ప్యూరిటీ, అన్బయాస్డ్ ప్యూరిటీ. హార్ట్ ప్యూర్గా ఉండాలి. మేబీ మన అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఉండొచ్చు. ఇంకా ఏమైనా క్వాలిటీ ఉందా? అల్టిమేట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్, అందరూ కనుక ప్యూర్ పీపుల్ ఉంటే అలాంటి సంఘానికి నాయకుడు అవ్వాల్సినటువంటి క్వాలిటీ ఏంటని చూస్తే దే హ్యావ్ ఫౌండ్ వన్ ఆన్సర్, దట్ ఈస్ లవ్. ఇఫ్ దే హ్యావ్ లవ్, దట్ ఈస్ అల్టిమేట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. సో ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? మనం అనుకున్నాం లార్డ్ గణేష్ తల పెద్దగా ఆలోచించు, చిన్ని కళ్ళు ఎంత పెద్దగా ఆలోచించినా చేసి పని మీద దృష్టి పెట్టి ఫోకస్. నువ్వు అర్ధరాత్రి బయలుదేరు హైదరాబాద్, స్ట్రీట్ లైట్ లేదు, మూన్ లైట్ లేదు, అయినా నీ కార్కి హెడ్ లైట్ ఉంటే వెళ్ళొచ్చు. ఈ లైట్ 100 మీటర్లే పడుతుంది, కానీ నీ దృష్టి అంతా హైదరాబాద్ మీద ఉంటుందా, రోడ్డు మీద ఉండాలా? సో అలాగే విద్యార్థిగా ఉన్నప్పుడు దేని మీద ఉండాలి ఫోకస్? సినిమాల మీద, తారల మీద, వాళ్ళ యొక్క శ్రీమంతం మీద, వాళ్ళ పుట్టిన కొడుకు మీద, వాళ్ళ పేర్ల మీద, దేని మీద ఉండాలి? ఇజంట్ ఇట్? సో విద్యార్థి ప్రధాన కర్తవ్యం విద్యను ఆర్జించడం. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఒక క్రికెటర్ యొక్క ప్రధాన కర్తవ్యం క్రికెట్ గురించి ఆలోచించడం. ఇజంట్ ఇట్? సో సిమిలర్లీ లార్డ్ గణేష్ తొండం అన్ని సిచ్యువేషన్లో నీకు కావాల్సినట్టు ఉండవు. కొన్నిసార్లు ఇలా ఉంటుంది వాతావరణం, ఇఫ్ యూ హ్యావ్ అ రైట్ యాటిట్యూడ్ యూ కెన్ మేక్ హెవెన్ అవుట్ ఆఫ్ హెల్, విత్ ఎ రాంగ్ యాటిట్యూడ్ యూ కెన్ మేక్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్. సో నీకు గనుక సరైన ఆలోచన ఉంటే ఎలాంటి వాతావరణం అయినా తొండంలో ఎలాగ అడాప్ట్ అవుతావు అలా అడాప్ట్ అవు, అన్నీ నీకు కావాల్సినట్టు ఉండవు. యూ మస్ట్ మేక్ మోస్ట్ ఆఫ్ ద ఆపర్చునిటీ. అండ్ మదన్ మోహన్ మాలవీయ గారు ప్రొఫెసర్ గారు ఉండేవారండి. ఆయన బెంగాల్ యూనివర్సిటీ కట్టించిన మహానుభావుడు. ఆయన హైదరాబాద్ ఒకసారి డొనేషన్ల కోసం వచ్చినప్పుడు నిజాం నవాబ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడట. ఆయన ఏదో హిందూ యూనివర్సిటీకి నేను ఎందుకు ఇస్తా పో అన్నారు. అయితే ఈయన ఏదో చెప్పబోయాడు, ఆయన షూ తీసి ఈయన మీద తీసిరాడు. చాలా గాంధీ గారితో ఈక్వల్ నాయకుడు, అంత గౌరవించదగ్గ వ్యక్తి. మరి ఫీల్ అవ్వాలి కదా, ఆయన ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రా ఆర్డినరీ, మోర్ ఆర్డినరీ. ఆయన ఓ చెప్పు చూశాడు, అది పట్టుకున్నాడు, ఇంకోటి కూడా ఇస్తాడేమో ఆయన చూశాడు, ఇవ్వలేదు. ఇది పట్టుకుని వచ్చి మొజాన్ జాహీ మార్కెట్ దగ్గర వేలం వేయడం మొదలెట్టాడు. నా దగ్గర నిజాం నవాబ్ గారు షూ ఉంది, ఇది వేలం వేస్తాను, ఎవరైనా పాడుకోవచ్చు అని. సో మళ్ళీ చెప్పాడు, ఇది ఎవరన్నా కొనుక్కుని వేసుకున్నారనుకోండి నిజాం నవాబ్ గారితో ఈక్వల్, ఎందుకంటే ఒకటి చెప్పి ఇంకా ఆయన దగ్గర ఉంది, ఒకటి నీకు ఈక్వల్ టు నిజాం నవాబ్. చాలా మంది పాడుకోవడం మొదలెట్టారు. ఈ లోపల ఈ న్యూస్ ఆయనకి తెలిసింది. రేపు ఏ రిక్షా అతను ఎవరో కానీ కొనుక్కుని ఇది వేసుకుంటే నాకు ఎంత అవమానం, ఇది ఇజ్జత్గా సవాల్ అని పెద్ద మోటిచ్చి నువ్వు పాడుకునిరా, రేపు అందరూ చెప్పుకోవాలి, నవాబు గారు చెప్పు కూడా ₹1,00,000 అమ్ముడుపోయింది అనుకుని ఆయన పాడుకుని వెళ్ళాడట. ఆ డబ్బులు ఆ యూనివర్సిటీలో వాడుకున్నాడట. ఆయన ఇప్పటికీ డోనర్స్ లిస్ట్లో ఈయన కూడా రాసుకుంటాడట. అంటే నీకేం జరిగిందన్నది ముఖ్యం కాదు, జరిగిన దాంతో నువ్వేం చేస్తావు అన్నది ముఖ్యం. కోడిగుడ్డు ఉడకబెట్టి తిన్నావు అనుకున్నావు, పగిలిపోయింది, ఇప్పుడేం సాధ్యం?
సో మెనీ పాసిబిలిటీస్. ఆమ్లెట్ వేసుకో, కూర చేసుకో, బిస్కెట్ చేసుకో, పేస్ట్రీ చేసుకో, షాంపూ చేసుకో, ఫేస్ ప్యాక్ వేసుకో, తాగేసి అన్లిమిటెడ్ పాసిబిలిటీస్. పాజిటివ్ థింకింగ్ కాదు కాదు మనకు కావాల్సింది, పాసిబిలిటీ థింకింగ్ కావాలి. క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుంది, ప్రైవేట్ జాబు. మధ్యలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావచ్చు. ఆఖరిలో ఉన్న వాళ్ళకి ప్రైవేట్ జాబ్ లేదు, గవర్నమెంట్ జాబ్ లేదు. ఆఖరికి వాడే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా ఎంటర్ప్రినర్షిప్ అయ్యి కొన్నాళ్ళకి పెద్దవాడే ఈ ఫస్ట్ వచ్చినాడు కూడా ఆయన జాబ్ ఇవ్వచ్చు. సో దెర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. సో ఆర్కెస్ట్రాలో అన్ని ఇన్స్ట్రుమెంట్ కలిస్తేనే మ్యూజిక్ వస్తుంది, అన్ని ఒకలా ఉంటే సౌండ్ వస్తుంది అక్కడ. సో సీక్రెట్స్ లో ఎస్ ఈస్ ఫర్ సెన్స్ ఆఫ్ పర్పస్, ఈ ఈస్ ఫర్ ఎక్సలెన్స్, సి ఈస్ ఫర్ కంట్రిబ్యూషన్. మనం చాలాసార్లు కంప్లైంట్స్ ఉంటాయి, మనకి దోమల కంప్లైంట్ ఉన్నాయా లేదండి? జీవితంలో మిమ్మల్ని దోమ కుట్టిందా లేదా? ఎప్పుడన్నా దోమలు కుట్టినాయా లేదా? ఎవరన్నా పులి కట్టిందా? ఎవరన్నా పులి కరిసిందా? ఎవరన్నా పులి? సో మనకి జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు ఎప్పుడు రావండి, చిన్న సమస్యలు రోజు వస్తాయి. దీంతోనే నీకు చికాకు. దీన్ని ఎలా ఫేస్ చేయాలో నీకు కాదు, వెంకట గారికి ఎవరికి తెలియట్లేదు. కానీ పెద్ద సమస్య వచ్చిందా మీరు అందరూ తోపులు. సో ఇఫ్ యూ రియలీ కెన్ అండర్స్టాండ్ యువర్ మైండ్ ఫర్ వన్ డే, ఇఫ్ యూ కెన్ కంట్రోల్, యూ కెన్ కంట్రోల్ ఫర్ 7 days. 7 రోజులు మీరు జీవితంలో కనుక మీ యొక్క మైండ్ని కంట్రోల్ చేయగలిగితే యువర్ లైఫ్ టైమ్ యూ కెన్ కంట్రోల్. ఎందుకంటే మీరు జీవితంలో జీవించేది 7 రోజులు, మండే టు సండే, దట్స్ ఆల్. ఇవే రిపీట్ అవుతాయి. ఎప్పుడన్నా వరీ అవ్వాలంటే సండే ఈవినింగ్ 6:30 to 7 o'clock వరీ టైం అని పెట్టుకోండి. మిగతా ఇప్పుడు ఎందుకు వరీ అవ్వడం? ఇజన్ ఇట్? రోజు చస్తూ బతకడం దానికి, ఇజన్ ఇట్? లార్డ్ గణేష్ పెద్ద చెవులు శ్రద్ధగా విను, చెప్పింది కాదు దాని యొక్క భావం కూడా విను. ప్రేమతో చెప్పావా మీ మాట కంటే ఆ భావం వాళ్ళ మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. NLP ప్రకారం మాటల ప్రభావం 7%. టోన్, నీ టొనాలిటీ, నీ చెప్పే విధానాన్ని బట్టి 38%. 55% నీ బాడీ లాంగ్వేజ్, నీ హృదయం నుంచి మాట్లాడిన ప్రతి భాష. కరుణతో మాట్లాడేవా, ప్రేమతో మాట్లాడేవా, ఇట్ విల్ టచ్ ద హార్ట్స్. సో లార్డ్ గణేష పెద్ద పొట్ట, ఉగాది పచ్చడి లాంటి జీవితం, అన్నీ ఉంటాయి. ఏ సీజన్ మీకు ఇష్టం? వర్షాకాలమా, వేసవికాలమా, శీతాకాలమా? ఏది ఇష్టం మీకు? వేసవికాలం. శీతాకాలం ఇష్టం అనుకోండి, 365 days శీతాకాలం బాగుంటుందా? 365 సమ్మర్. ఒక సీజన్ మరో సీజన్ని కాంప్లిమెంట్ చేస్తుంది. జీవితంలో నీకు కష్టమే లేకపోతే నీకు సుఖం విలువ ఎలా తెలుస్తుంది? నీకు జ్వరం రాకపోతే నీకు ఉన్న ఆరోగ్య విలువ ఎలా తెలుస్తుంది? ఈచ్ వన్ కాంప్లిమెంట్స్ అనదర్. అండ్ లార్డ్ గణేష ప్రసాదం అన్ని బఫే లంచ్ లాంటి లైఫ్. ఎవడో వడ్డించడు, ఏం కావాలో నువ్వు తీసుకో. రేసులో నువ్వు ఒక్కడమే పరిగెట్టాడు, ఎందుకంటే దేవుడు మన వేలు ముద్రలు ఎలా మ్యాచ్ అవ్వలేదో మన టాలెంట్స్ అలా మ్యాచ్ అవ్వవు. నీ సో యూనిక్. సో అది ఏంటో దాని ప్రకారం నువ్వు జీవిస్తే దర్ ఇస్ నో కాంపిటీషన్ ఇన్ ద వరల్డ్. వేణు భగవాన్ లాగే ప్రపంచంలో ఇంకెవడో మాట్లాడలేడు వేణు భగవాన్ తప్ప. వేణు భగవాన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ స్పీకర్ బికాస్ దర్ ఇస్ నో కాంపిటీషన్ ఫర్ మీ. ఇఫ్ at all there is a competition, it is only me. I am one of the greatest person in this world. నిజమా? ఎందుకు? నేను చెప్పాను కాబట్టి. నా గురించి నాకంటే ఇంకెవడు బాగా చెప్పగలడు ప్రపంచంలో? Isn't it? అందుకే గాంధీ గారు ఒక మాట అంటారు, when the friend inside says do it, don't ask the friends outside. లోపల స్నేహితుడు ఇది చెయ్యి అని చెప్పినప్పుడు బయట స్నేహితుడు అడక్కు. Because there is a voice in you. If you can discover the voice, then whole life will be created around that. లార్డ్ గణేష్ దగ్గర ఎలకంటే కోరికలు చిన్నగా పెట్టుకో, కోరికలు అదుపు చేసుకోవాలి కాదు. నేను ఒకసారి శ్రీవెల్లని సీతారామ శాస్త్రి గారిని కనపడినప్పుడు ఆయనతో మాట్లాడిన సందర్భంలో ఆయన చిన్న కుర్రాడు అయిన సీక్రెట్ అనే పుస్తకం చాలా బాగా రాసావయ్యా, చాలా పుస్తకాలు తెల్ల కాగితాలపై పరిచిన అక్షర సమాధులు, నీ పుస్తకం తెల్ల కాగితాల అక్షరాలు కాదు జీవాలు అన్నాడు. అంత గొప్పవాని కాదు సార్, 10 మందికి ఉపయోగపడాలన్న సంకల్పం వల్ల నాకు ఆ యొక్క ఆలోచన జ్ఞానం వచ్చి ఉంటుంది. అది నిజమే, అది నీకు తెలియాలి, కానీ పైకి పగురు ఉండాలి. ఆయన ఏమన్నాడంటే కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలు ఉండాలా ఉండకూడదు అన్నాడు. మోడరేట్గా ఉండాలండి అన్నాడు. కాదు, చాలా ఎక్కువ ఉండాలన్నాడు. ఆగ్రహం వస్తే ఎలా రావాలి? సత్యాగ్రహం. గాంధీ గారికి వచ్చినంత ఆగ్రహం రావాలి. ట్రైన్లోంచి దోస్తే ఆయన ఏమన్నా మన్నాడు ఇంకొకరిని దోసేయలేదు ట్రైన్లో. ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఎందుకు ఈ అన్యాయం, ఈ ఈక్వాలిటీ ఎందుకు లేదు అని సౌత్ ఆఫ్రికాలో పోరాడాడు. సో ఈ యొక్క ఈక్వాలిటీ కోసం ఈజ్ నాట్ అగెన్స్ట్ బ్రిటిష్, ఈజ్ ప్రిన్సిపల్ సెంటర్డ్ మ్యాన్. హీ వాంటెడ్ జస్టిస్ ఫర్ ఆల్. నేను అమ్మా నాన్న జీనియస్ పుస్తకంలో ఒక మాట రాశాను, పేదరికం అంటే తిండి లేకపోవడమో, డబ్బు లేకపోవడమో, ప్రేమ లేకపోవడమో కాదట. ఒక వ్యక్తికి తనకి ఇష్టమైన అవసరమైన జీవన విధానాన్ని ఎంచుకునే అవకాశం లేకపోవడమే నిజమైన పేదరికం అట. డూ వీ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి?
ఒక మినిస్టర్ కొడుకు ఓకే రీతిలో చదివితే మరి మా పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకు ఎక్కడ చదువుతున్నాడు, ఊర్లో గవర్నమెంట్ స్కూల్లోనో ప్రైవేట్ స్కూల్లో ఈక్వల్ ఆపర్చునిటీ ఉందా అందరికీ? ర్యాంక్ వచ్చినా నిజంగా ర్యాంక్ వచ్చినట్ట? ఇజన్ ఇట్? మన కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఎంతవరకు వాస్తవం అవుతుందో తెలియదు కానీ అది నా కళ కూడా, కామన్ స్కూలింగ్ నా కళ అన్నారు ఆయన. అది చేయగలిగితే ఆయన చరిత్రలో నిలిచిపోతాడు. ఎక్కడో ఈస్ట్ గోదావరిలో బ్రిటిష్ ఆయన ఒక ఊరి ప్రజల మీద ప్రేమతో డ్యామ్ కట్టించాడు, సార్ ఆర్థర్ కాటన్ అని. ఈస్ట్ గోదావరి ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలు ఉంటాయి. జాతి మత కులంతో సంబంధం లేదు, మానవత్వం ఉందా నీకు? సో ఆ ఎలకంటే ఏంటి? ఎలకంటే కోరిక. బెంచ్ కార్ కాస్ట్లీయా చీపా? కాస్ట్లీ. 10 లక్షలు జీతం వస్తే మీకు ఎక్కువ తక్కువ? బెంచ్ కారు ముఖేష్ అంబానీ గారు కాస్ట్లీయా? అమితాబ్ బచ్చన్ కాస్ట్లీయా? మీ దగ్గర 10 కోట్లు ఉన్నాయి, ఇప్పుడు కాస్ట్లీయా? అంటే బెంచ్ కారు కాస్ట్లీ కాదు, చీప్ కాదు. మీరు దానికంటే పెద్దవాడైతే అది చిన్నది, మీరు దానికంటే చిన్నవాడైతే అది పెద్దది. ఐశ్వర్యరాయ్ని అభిషేక్ బచ్చన్ చేసుకున్నాడు కూడా మేనేజ్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఈ అబ్బాయికి ఇచ్చి చేసేవాళ్ళు కూడా 2 గంటలు కూడా మేనేజ్ చేయలేడు. సో నువ్వు ఏదన్నా కోరుకో జీవితంలో, కోరిక కంటే నువ్వు పెద్దవాడుగా. If you want to earn 1 crore per month possible, but first become bigger than the 1 crore. నీ దగ్గర ఏముంది ప్రపంచానికి ఇవ్వడానికి? Where the money becomes small. Isn't it? ప్రపంచంలో అందరూ బిజినెస్ మేనే. వేణు భగవాన్, ఇందాకే పట్టాభిరామ గారి పుస్తకాలు చూశాను. ఇన్ని పుస్తకాలు ఈయన వ్యక్త ఒక సంస్థ అనిపించింది. పట్టాభిరామ గారు అన్న ఒక ప్రొఫెషనల్ కాదండి, హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. ఆయన కంపెనీకి సీఈఓ. ఆ కంపెనీ పేరు ఏంటంటే పట్టాభిరామ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఆయన సీఈఓ. ఆయన లోపల ఆయన ఇన్వెస్ట్ చేసిన దానికి ఆయన ప్రొడక్ట్స్ అవన్నీ కూడా ఆయన ప్రొడక్ట్స్కి సర్వీసెస్కి మార్కెట్ పే చేస్తుంది తప్ప ఆయనకి కాదు. అలా మనం చాలా మంది హీరోలను అడ్మైర్ చేస్తాం, హీరోలను అడ్మైర్ చేయట్లేదు, హీరోలు పోషించిన పాత్రను అడ్మైర్ చేస్తున్నాం. అలా మన జీవితంలో కూడా చాలా పాత్రలు ఉంటాయి. అందులో ప్రధాన పాత్రను సరిగ్గా పోషించావా? తిరిగి రెవెన్యూ వచ్చేటువంటి పాత్రని గొప్పగా పోషించావా? జీవితంలో మంచి స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. దానికి రావడానికి ఒక జర్నీ. నా ఈ వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి, అన్నింటిలో నేను రిపీట్ చేయక్కర్లేదు. ప్రపంచంలో ఉన్నదంతా డేటా. మీరు చదివితే ఇన్ఫర్మేషన్, అప్లై చేస్తే నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఇంటెలెక్ట్కి దారితీస్తుంది. ఈ యొక్క ల్యాప్టాప్లో చాలా స్టోరేజ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ యొక్క స్టోరేజ్ అన్నీ కలిపి అనుభవాల కింద మనం చెప్పొచ్చు. ఈ అనుభవాలన్నీ ఎప్పుడప్పుడు పనిచేస్తుంటాయి. 30 years ఇండస్ట్రీ లాగా ఎప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ పనిచేస్తూ ఉంటుంది. కానీ ఇంటెలెక్ట్ జీవితంలో కొత్తది క్రియేట్ చేయలేదు, ఇంటెలిజెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇంటర్నెట్లో వచ్చేదంతా నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు సెర్చ్ ఇంజిన్కి వెళ్ళి సరైన కీవర్డ్ టైప్ చేస్తే దొరుకుతుంది. నీకు సరైన లక్ష్యం ఉంటే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ నీకు దొరుకుతుంది. కానీ ఒక యువకుడికి ఏ లక్ష్యం లేదు, ఇంటర్నెట్ ఉంది, ఫ్రీగా దొరికింది అనుకోండి, గూగుల్కి వెళ్ళి ఏం కొడతాడు? కత్రినా. బికాస్ బై డిఫాల్ట్. అమలు గారిని ఒకసారి టీవీ ఇంటర్వ్యూలో అడిగారు, చూడండి హైదరాబాద్లో కుక్కలను చంపొద్దంటారు, మీరు కుక్క కాట్లు పెరిగిపోతే దానికి మీరే కదా బాధ్యులని. ఆవిడ ఏం చెప్పిందంటే, చూడండి ఏ ఏరియాలో పెరిగిన కుక్కలు వాళ్ళ కరవవు, ఎవరో కంప్లైంట్ ఇస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న కుక్కలన్నీ బండిలో వేసుకెళ్ళిపోతారు, చంపేస్తారు. సో ఆ ఏరియాలో కుక్క ఉండవు ఇప్పుడు. కానీ ప్రకృతి ప్రకారం కొన్ని జంతువులు కొన్ని చోట ఉండాల్సిందే, అది ప్రకృతి బ్యాలెన్స్. సో ఒక పొలంలో పాములు కూడా ఉంటే పూర్వం ఏంటి, ఇప్పుడు కూడా పాములను కూడా పూజించే సంస్కృతి భారతదేశానికి. ఎందుకంటే పాములు లేకపోతే ఎలకలు నెట్వర్క్ మార్కెటింగ్లో పెరిగిపోతే మనం తినాల్సిన తిండి అవి తినేస్తే మనం డైనోసార్స్ లాగా అంతరించిపోతాం కనుక అది ప్రొటెక్షన్ దాన్ని పెట్టారు. సో అంటే కొన్ని బ్యాలెన్స్లో కొన్ని ఉండాలి. చెడ్డవాడు లేకపోతే మంచివాడికి ఏది గుర్తింపు, మంచివాడు లేకపోతే గొప్పవాడికి ఏది గుర్తింపు. సో పూర్వకాలంలో అక్కడ చూడండి 100 మంది కౌరవులు ఉంటే 5 పాండవులు, అంటే బ్యాలెన్స్ ఎప్పటికీ కూడా అలాగే ఉంది. సో దెర్ ఇస్ ఆల్వేస్ రూమ్ ఫర్ గ్రేట్నెస్. ఎందుకంటే అందరూ కూడా బతకడం కోసం పోటీ పడుతున్నారు, కానీ పైన ఖాళీ కింద తొక్కిసలాట. నాయకులకు పోటీ లేదు. ఒక ముఖ్యమంత్రి పోతే ఇంకో నాయకుడు కనపట్లేదు, ఒక పార్టీలో ఒక ప్రైమ్ మినిస్టర్ పోతే ఇంకో నాయకుడు కనపట్లేదు, ఒక కంపెనీకి వారసులు దొరకట్లేదు. లీడర్షిప్ లేదండి ఇక్కడ. వీఆర్ ట్రైంగ్ టు సర్వైవ్, బట్ వాట్ మేక్స్ అస్ లీడర్? సో అల్టిమేట్గా సి ఈజ్ కంట్రిబ్యూషన్. కంప్లైంట్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లలు కంప్లైంట్ చేస్తారు, పెద్దదికి మనం కూడా కంప్లైంట్ చేస్తుంటే మనం ఎవరు? పెరిగినా పిల్లలు. శరీరం పెరిగింది, జ్ఞాన వృద్ధుడు అన్నారు. తెల్ల జుట్టు వస్తే వృద్ధుడు కాదండి, పరిపక్వత వస్తే వృద్ధుడు. అది యవ్వనంలో కూడా రావచ్చు. తండ్రి బాధ్యత లేని చోట కూతురో కొడుకో బాధ్యత తీసుకుంటే ఆ ఇంటికి పెద్ద ఆ కూతురే. అతను చెప్పినట్టుగానే సాగుతుంది అక్కడ. బాధ్యతతోనే మనిషికి
అన్ని పవర్ అన్నీ వస్తాయి. విత్ రెస్పాన్సిబిలిటీ దే విల్ గెట్ ఎవ్రీథింగ్. ఎవరన్నా అపాయింట్ చేశారంటే అబ్దుల్ కలాం గారిని ఇండియాని ఇన్స్పైర్ చేయమని? కేసీఆర్ గారిని ఎవరైనా అపాయింట్ చేశారా? లీడర్స్ ఆర్ నాట్ అపాయింటెడ్ బై ఎనీబడి, దే ఆర్ సెల్ఫ్ అపాయింటెడ్ బై టేకింగ్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఆర్ యూ విల్లింగ్ టు టేక్? అట్లీస్ట్ ఫర్ యువర్ ఓన్ ఫ్యామిలీ, యువర్ ఓన్ కాలేజ్, యువర్ ఓన్ క్లాస్మేట్స్. సో కంప్లైంట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ చిల్డ్రన్, కాంప్లిమెంట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ అడల్ట్స్. పర్సనాలిటీ డెవలప్మెంట్ పెరిగింది కాబట్టి లోపల ఒళ్ళు మంటున్నా పైకి మాత్రం చిరునవ్వు చిందిస్తాం. మాస్క్ అనమాట. పర్సనాలిటీ అంటేనే మీనింగ్ పర్సోనా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. పర్సోనా అంటే ముసుగు. ముసుగు అంటే నీవు కానిది నువ్వు జీవించడం. ఒక జూ పార్క్లో ఒక చింపాంజీ ఎంటర్టైన్ చేసేదట. సో అయితే ఒక రోజు దాని కాలధర్మం ప్రకారం దానికి వయసు అయిపోయి చచ్చిపోయింది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే స్కూల్ పిల్లలు రావడం తగ్గించేస్తారు, రెవెన్యూ తగ్గిపోతుందని ఒక సర్కస్ నుంచి ఒక అతను పట్టుకొచ్చి చింపాంజీ మాస్క్ వేశారు. దానికంటే బాగా చేస్తున్నాడు ఇతను. దానికంటే మూడు రావాలి. వీడికి ఏ రోజు బాగా చేయకపోతే ఆ రోజు ఉద్యోగం పోతుంది, డబ్బులు రావని ఇతను ఇంకా బాగా చేస్తున్నాడు. స్కూల్ పిల్లలు వచ్చారు, రోజుని అటు ఇటు ఎంటర్టైన్ చేసి చెట్టు ఎక్కాడు, చెట్టుకి కొమ్మకి ఊగాడు. కర్మగాలు కొమ్మిరిగింది, ఇరిగి పక్కన పులి బొల్లో పడ్డాడు. ఇప్పుడు కర్మరా బాబు ఎందుకు ఇంత జరిగింది అనుకున్నాడు. ఇప్పుడు పులి లేచింది, తను దాన్ని తిట్టుకుంటాడు, ఎందుకు ఈ జాబ్ ఎత్తుకున్నాడు. పై ప్రాణాలు పైన పోయినాయి. పులి లేచితే మెల్లిగా దగ్గరికి వచ్చింది. నువ్వే కాలేజీ నుంచి వచ్చావు అంటే, నువ్వే సర్కస్ నుంచి వచ్చావు అంటే, అది కూడా ఒరిజినల్ కాదు, అది కూడా మాస్కే. ఎక్కడ ఉన్నారు ఒరిజినల్స్ ఇవాళ? డాక్టర్లో డాక్టర్ ఉన్నాడా, యాక్టర్లో యాక్టర్ ఉన్నాడా, టీచర్లో టీచర్ ఉన్నాడా? ఫర్ సర్వైవల్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ బై చాయిస్, బై డిఫాల్ట్, నాట్ బై డిజైన్. ఇట్ ఈస్ నాట్ బై అవర్ కాలింగ్, ఇట్ ఈస్ నాట్ అవర్ హార్ట్ చాయిస్. సో compliment is the language of adults, commitment is the language of matured. No matter what, ఈ స్పీకర్ బాగున్నాడా లేదని సంబంధం లేదు. These 3 days I will get a breakthrough in my life. I am committed to alter my life. If you have commitment, మీకు ఈ యొక్క దోమలు ఇబ్బంది పెట్టు, వాతావరణం ఇబ్బంది పెట్టదు, ఏది ఇబ్బంది పెట్టదు. I am committed. మదర్ తెరెసా అంటుంది, God, I cannot promise you that whether I will succeed or not, but one thing I can promise you, that I am committed. ఆవిడ గురించి ఒక స్టోరీ ఉంది. స్టోరీ నిజమే. ఆవిడ మొదట్లో ఒక బేకరీ దగ్గర నిన్నటికి రోజులు మిగిలిపోయిన బ్రెడ్ తీసుకోవడానికి వెయిట్ చేసేది. ఆ పాత బ్రెడ్ పాడేసి బదులు ఈవిడికి ఇచ్చేవారు. ఈవిడెళ్ళి ఆ స్లమ్లో కొంచెం వేడి చేస్తే మళ్ళీ తినడానికి పనికి వస్తుంది కాబట్టి పంచిపెట్టేది. కానీ రోజు ఇసుకునేవాడు. ఈవిడ ఎవడో అమ్మేసుకుంటుంది. ఈవిడి అసలు పొద్దున్నే బేరం ఏంటి, అసలు నాకు ఈ గిరాకీ ఏంటి, ఈవిడ మొహం చూడాల్సి వస్తుందని ఆ తుడిసిని మట్టేసేవాడు, చెత్తేసేవాడు. ఎన్ని అనుకున్నా తుడిసేకుని అలా వెయిట్ చేసేదట. ఆ బ్రెడ్ ఇచ్చేగా పట్టుకెళ్ళి ఆ పని చేసి 50 అడుగుల్లో నీళ్ళు పడింది. నువ్వెన్ని అడుగులు వేయాలి? ఇటు పక్క వాడు కూడా వేసాడు, అతను 80 అడుగుల్లో పడింది. ఇప్పుడు నువ్వెన్ని అడుగులు వేస్తే పడుతుంది? ప్లాట్ నీది. ఎన్ని అడుగుల వరకు ప్రయత్నం చేస్తావు? పక్క ప్లాట్ వాడితో నీకు అనవసరం. నీ ప్లాట్లో నీళ్లు పడే వరకు నువ్వు వేయాలి. అది నీ కమిట్మెంట్, అది ఎఫర్ట్ అంటే. సో బికాజ్ యూ నెవర్ నో వాట్ ఈజ్ యువర్ లెవెల్, వాట్ ఈజ్ యువర్ డెప్త్. సో మనకి ఆయన థామస్ ఆల్వా ఎడిసన్ గారిని ఆయన 1000 సార్లు బల్బు కనిపెట్టడానికి ట్రై చేసిన తర్వాత ఆయన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిన ఒక జర్నలిస్ట్ ఆయన అడిగారు, 1000 సార్లు ఎవరో చేయడు కదండి, మనిషి ఉన్నప్పుడు ఎవరు 1000 సార్లు ఎవరు ట్రై చేస్తారు? ఇంతకంటే ఏమి లేదు ఇంకో దారి. ఇప్పటికే $1 బిలియన్ ఖర్చు అయిపోయినాయి. మీరు ఎందుకు ఇంకా ప్రయత్నం అనడం, మనం లైట్ ఎప్పటికీ కనుక్కోలేమే కదా దాని అర్థం. అంటే ఆయన ఏమంటాడంటే, ఓ యంగ్ మ్యాన్, యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఎవరు చెప్పారు నేను ఫెయిల్ అయినా అని? ఐ హావ్ ఇన్వెంటెడ్ 1000 ways ఆఫ్ నాట్ ఇన్వెంటింగ్ ఏ బల్బ్. నేను బల్బు కనిపెట్టలేకపోవడానికి 1000 దారులు కనుక్కున్నాను అన్నట్టు. సో మేబీ అతను 5000 సార్లు ఎన్నిసార్లు ట్రై చేశాడంటారు బల్బు కోసం. ఆయన ఎన్నిసార్లు అన్నది కాదు, ఆయన యొక్క అల్టిమేట్ ఇంటెన్షన్ ఈజ్ ఒక బల్బు కొనుక్కోవడం వల్ల దిస్ కెన్ క్రియేట్ ఎ బ్రేక్ త్రూ ఫర్ ద కంట్రీ. అంటే ఆ ఎలక్ట్రిసిటీ కనుక్కోవడం వల్ల ఎన్ని బల్బులు తయారు చేయొచ్చు, పేటెంట్కి ఎంత ప్రపంచం అంతా వెలిగివ్వడం వల్ల ఎంత వ్యాపారం అవుతుంది, ఎంత ఎకానమీ, ఎంత వెల్త్ క్రియేట్ అవుతుంది, అమెరికన్ చరిత్రని ఎలా మార్చొచ్చు. ఈ నోస్ ద బిగ్ పిక్చర్. సో వెన్ యూ సీ ద అల్టిమేట్ పర్పస్ యూ విల్ నెవర్ బి టైర్డ్. అండ్ టీ ఈజ్ టైం మేనేజ్మెంట్. ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాము. స్టీఫెన్ ఆర్ గారు 4 క్వాడ్రంట్ చెప్తారు. ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. మీరు ఎగ్జామ్స్ ఇంకా 6 months ఉన్నాయి. ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. దీని మీద మనం ఫోకస్ చేయగలిగితే ఇన్ ద లాస్ట్ మినిట్ మీకు టెన్షన్ ఉండదు. దీన్ని పోస్ట్పోన్ చేస్తే ఇప్పుడు 1 month ఉన్నాయి. నౌ ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. అప్పుడు టెన్షన్ మొదలవుతుంది. కొన్ని విషయాలు ఉంటాయి జీవితంలో అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. సెల్ ఫోన్ రింగ్, వాట్సాప్ అప్డేట్, జంక్ ఈమెయిల్,
ఊరికినే వస్తారు మీ ఇంటికి, చిట్ చాట్. దే ఆర్ అర్జెంట్, వచ్చారు ఇంటికి మాట్లాడాలి, బట్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. కానీ మనం ఎందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాం? బికాస్ వీ నెవర్ సెడ్ ఎస్ టు గ్రేట్నెస్ ఇన్ లైఫ్, వీ సే నో ఎస్ టు ఆల్ స్మాల్ థింగ్స్ ఇన్ లైఫ్. టు సే నో టు స్మాల్ థింగ్స్, యూ మస్ట్ సే ఎస్ టు బిగ్ థింగ్ ఇన్ లైఫ్. దాని ఆటోమేటిక్గా ఏం వెళ్ళిపోతాయి. దేర్ ఇస్ అనదర్ ఏరియా కాల్డ్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. ఐపీఎల్, క్రికెట్, టీవీ సీరియల్స్, అతి నిద్ర, అతిగా వరి అవ్వడం, గాసిప్, పాలిటిక్స్లో ఎవరేమన్నారో చర్చించుకోవడం. బికాజ్ మీరు పాలిటిక్స్లో లేరు, మీకేం తేడా పడదు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కాదు. ఎవరో మీ గురించి ఎవరో అనుకున్నారని మీకు తెలియడం, దాని గురించి మీరు ఆలోచించడం. ఈ ప్రపంచంలో మీ పట్ల మీ అభిప్రాయం ఏంటని తప్ప ఇతరులకి మీ అభిప్రాయం ఏంటన్నది మీకు అనవసరం. ఎందుకంటే ఒకసారి అబ్రహాం లింకన్, లాస్ట్ 5 minutes, అబ్రహాం లింకన్ ఒకసారి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినప్పుడు చాలా మందికి నచ్చట్లేదు. అప్పట్లో అందరూ రిచ్ పీపుల్ అయ్యారు, ఈయన ఆర్డినరీ పర్సన్ అయ్యాడు. ఈయన ప్రెసిడెంట్షిప్లో మేము పనిచేయాలని చాలామంది సెనేటర్స్కి అసలు జీర్ణం అవ్వట్లేదు. అబ్రహాం లింకన్ లేచి మాట్లాడుతుంటే అందులో ఒక ఆయన లేచి తన షూ చూపించాడు. లింకన్, గుర్తుంచుకో, మీ నాన్న మా ఇంట్లో చెప్పులు కుట్టేవాడు, ఇగో ఈ చెప్పు చూసావా, ఇది కూడా మీ నాన్న కుట్టిందే, గుర్తుంచుకో. అది అంటే యు ఆర్ ఏ సన్ ఆఫ్ ఏ కాబ్లర్, ఇది గుర్తుంచుకో. అంటే మీ చాలా రాయల్ పీపుల్, నువ్వు ఇది మర్చిపోకన్నట్టుగా. కాసేపు ఆగిపోయాడు అబ్రహాం లింకన్, తిరిగి మళ్ళీ కంపోజ్ చేసుకుని ఫస్ట్ ఆయన ఏం చెప్పాడంటే, ముందుగా ఈ సమయంలో నా తండ్రిని గుర్తు చేసినందుకు మీకు ఎంతైనా నేను కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నేను ఒక చెప్పులు కుట్టేవాడిని కొడుకుని, అందుకు నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే మా నాన్న నాకు చెప్పులు కుట్టడం కూడా వారసత్వంగా నేర్పించాడు. మా నాన్న తన చెప్పులు కుట్టడంలో ఎంత శ్రద్ధ చూపించాడో నేను ఇక్కడ పరిపాలించడంలో కూడా అంతే శ్రద్ధ చూపిస్తానని ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను. ప్లస్ ఎప్పుడైనా మా నాన్న కుట్టిన చెప్పులు మీకు ఇబ్బంది పడినా, ఏమన్నా దానికి తెగినా నాకు ఇవ్వండి. ఎందుకంటే మా నాన్న వారసత్వంగా అది కూడా నాకు నేర్పించాడు. నేను మీకు వాటిని సరిచేసి ఇస్తాను. నేను ఒక పనిని, నాకు తెలిసిన పనిని చేయడానికి కానీ, ఒక తన చెప్పులు కుట్టేవాడిని కొడుకునని చెప్పుకోవడానికి కానీ ఇప్పుడు సిగ్గుపడను, నాకు తెలిసిన పని చేయడానికి కానీ ఇప్పుడు సిగ్గుపడను అని చెప్పేటప్పటికి ఎవరు సిగ్గుపడ్డారు? ఇప్పుడు ఏ సందర్భంలో అయినా మీరు రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలా అన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్. అండ్ లాస్ట్ ఎస్ ఈజ్ సరెండర్. సరెండర్ అంటే ఒక గోల్ తీసుకో, గివ్ అవర్ ఫుల్ టైం టు దట్. ఈ సంవత్సరం గోల్ తీసుకో, లేదా నీ ఒక కెరియర్ నెక్స్ట్ గోల్ ఏంటి, ఆ గోల్కి పూర్తిగా సరెండర్ అవ్వు. సపోజ్ గాంధీ మహాత్ముడు ఉన్నారు, ఆయన ఎందుకు మహాత్మా అన్నారు? పుట్టడం కరమ్చంద్, పోయినప్పుడు మహాత్మా. పుట్టడం నరేన్, పోయినప్పుడు వివేకానంద. పుట్టడం వెరీ ఆర్డినరీ, పోయినప్పుడు గొప్ప వాళ్ళగా ఎందుకు జరుగుతుంది? సో గాంధీ గారు ఒక కాజ్ తీసుకున్నాడు, ఆయన ఫ్రీడమ్ ఆయన డిక్లేర్ చేశాడు, వి షల్ బి ఏ ఫ్రీ కంట్రీ అని. ఆయనకి ఏమన్నా తెలుసా ఎలా వస్తుందో? ఏమన్నా ఒక రోజు 2 రోజులా? ఇట్ డజంట్ నో, బట్ ఈ డిక్లేర్డ్ అండ్ ఈ కమిటెడ్. కానీ ఒకవేళ గాంధీ గారు కనుక కండిషన్స్ చెప్పారనుకోండి, నేను ఉద్యమం కోసం పనిచేస్తాను, వారానికి 5 రోజులు పనిచేస్తాను, వీక్లీ ఆఫ్ కావాలి, చాలా కష్టం ఉద్యమాలు అంటే అవిని, నాకు రెస్ట్ కావాలి 2 days, మళ్ళీ మార్నింగ్ 9 to 5, ఈవినింగ్ ఇంటికి వెళ్ళాలి, నాకు కూడా ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, సో మళ్ళీ అప్పుడప్పుడు నాకు సెలవులు కావాలి, నాకు సిక్ లీవు, క్యాజువల్ లీవు, సో అప్పుడప్పుడు స్పెషల్ హాలిడేస్, ప్లస్ లాఠీ ఛార్జ్ లాంటివి పెట్టకండి, నాకు చిరాకు అలాంటివి అంటే. జైలు బరో అన్నారా, ఇది వదిలేసి మళ్ళీ నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటా, ఈ కండిషన్స్ ఒప్పుకుంటేనే నేను ఈ ఫ్రీడమ్ కోసం పనిచేస్తానని గాంధీ గారు అని ఉంటే మనకి స్వాతంత్రం అలా వచ్చిండేదా? మనకి గాంధీ గారు మహాత్ముడు అయ్యేవాడా? ఆయన అలాంటివి ఏం చెప్పలేదు. నో కండిషన్స్, అన్కండిషనల్లీ సరెండర్ టు ఏ కాస్. సో మిమ్మల్ని అలా దేశం కోసమో దేనికోసమో మిమ్మల్ని సరెండర్ అవ్వట్లేదు. టేక్ వన్ గోల్ అండ్ సరెండర్ టు దట్, దట్స్ ఆల్. సో దట్స్ వాట్ సీక్రెట్ ఈస్ ఆల్ అబౌట్. అండ్ ఫైనల్గా యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్లో చిన్న మాట మీకు చెప్తాను. మీరు తల్లిదండ్రుల నుంచి ఏదైనా పొందారా? ఒక 5 మాటలు చెప్పాలి ఎవరన్నా. తల్లిదండ్రుల నుంచి పొందింది ఏదైనా ఉందా? ఏమైనా పొందారమ్మా? ఏం పొందారు చెప్పండి? ఏం పొందారు? జన్మ పొందారు, చదువు, సంస్కారం, విలువలు, ఆరోగ్యం, బ్రదర్ అండ్ సిస్టర్స్, లవ్ అండ్ కాంపాషన్, అనురాగం, ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్, ఆస్తులు, గుర్తింపు, గౌరవం, ఇన్ని పొందారు కదా. తిరిగి ఇచ్చినవేంటి? కొంత టెన్షను, కొంత స్ట్రెస్, కొంత బీపీ, కొంత షుగరు,
అవునా? పొందినవి ఎక్కువ, ఇచ్చినవి ఎక్కువ. టెన్షన్గా మంచి ఏదైనా ఇచ్చారు పని ఎప్పుడైనా ఇవ్వగలరో తిరిగి మీ తల్లిదండ్రులకి? అలాగే మీ యొక్క స్కూల్ నుంచి పొందినవేంటి, టీచర్ నుంచి పొందినవేంటి, దేశం నుంచి పొందినవేంటి, గ్రామం నుంచి పొందినవేంటి, సమాజం నుంచి పొందినవేంటి? పొందినవి ఎక్కువ, ఇచ్చినవి ఎక్కువ. మరి తిరిగి మనం ఇవ్వలేనప్పుడు మనిషి ఉన్న వాడికి కనీసం కృతజ్ఞత అనేది ఉండాలా వద్దా? కదా? an attitude of gratitude is keeps you at a different altitude. కృతజ్ఞత అనేది మొదటి క్వాలిఫికేషన్. ఎక్స్ట్రాడినరీ అవ్వడానికి ఉండాల్సింది ముందు కృతజ్ఞత. దాని తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. ఐ మస్ట్ బి గ్రేట్ఫుల్. ఇక్కడ స్పీకర్ గొప్ప, ఆడియన్స్ గొప్ప? ఆడియన్స్. స్పీకర్ లేకుండా ఆడియన్స్ ఎక్కడ? ఆడియన్స్ లేకుండా స్పీకర్ ఎక్కడ? తండ్రి గొప్ప, కొడుకు గొప్ప అంటే కొడుకు పుట్టకపోతే ఆయన తండ్రి ఎట్లా అయ్యాడు? తండ్రి లేకపోతే కొడుకు ఎక్కడ? విత్తనం గొప్ప, నేల గొప్ప? చెత్త నేల అయితే గొప్ప విత్తనం ఏం చేస్తుంది? చెత్త విత్తనం అయితే గొప్ప నేల ఏం చేస్తుంది? రెండు గొప్పగా ఉంటేనే ఏదన్నా జరుగుతుంది. బోత్ ఆఫ్ అస్ ఆర్ గ్రేట్. గ్రేట్. యు ఆర్ గ్రేట్, యువర్ పేరెంట్స్ ఆర్ గ్రేట్. తిరిగి తీసుకునేవాడిని ఏమంటారు? ఇచ్చేవాడిని ఏమంటారు? తీసుకునేవాడిని ఏమంటారండి? టేకర్. ప్రపంచంలో ఎవరు తీసుకునే వాళ్ళకి గొప్ప అనిపించదు. బండి అడగడం, వాచీలు అడగడం, డబ్బు అడగడం, జల్సాలుగా అడగడం అడుక్కునే వాళ్ళు అంటారు వీళ్ళు. బెగ్గర్స్. టేకర్స్ ఆర్ బెగ్గర్స్, గివర్స్ ఆర్ లీడర్స్. జీవితంలో ఇచ్చేవాళ్ళుగా ఎదుగుతాం. తల్లిదండ్రులు పేరు చెప్పుకుని మనం బతకడం గొప్ప విషయం కాదు, మన పేరు చెప్పుకుని తల్లిదండ్రులు బతకడం అన్నది నిజమైనటువంటి విజయం జీవితం. లాస్ట్లో నాకు చాలా ఇష్టమైన గేమ్ ఆడతాను. నేను గేమ్ స్టార్ట్స్ నౌ అని చెప్పి 1 2 3 4 5 6 7 అన్నప్పుడు తప్పట్లు కొట్టాలి. ఓకేనా? 1 2 3 4 5 6 7. మీరు సరిగ్గా వెళ్ళా. నేను ఫస్ట్ గేమ్ స్టార్ట్స్ నౌ అని చెప్తాను. ఓకే, సెకండ్ ఛాన్స్. గేమ్ స్టార్ట్స్ నౌ. 1 2 3 4 5 6. థర్డ్ ఛాన్స్. 1 2 3 4 5 6 7. గేమ్ స్టార్ట్ ఏది? లాస్ట్ ఛాన్స్. గేమ్ స్టార్ట్స్ నౌ. 7 6 5 4 3 2 1. చాలాసేపు అయిందండి, అయిపోయి. 7 అన్నది ఆపర్చునిటీ. జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. మంచి క్వాలిఫికేషన్తో, మంచి స్కిల్స్తో, మంచి నాలెడ్జ్తో. బీ రెడీ ఫర్ ద ఫ్యూచర్. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.